పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను అడుగగా, వరం అడుగగా, నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అల్పుడైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాతో మాట్లాడి మీ పాత్రగా బోరగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయగలందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుణ్ణి భక్తుడు ఆయుష్ నిమ్మని అడిగాడట. అడిగితే దేవుడు అతడికి దీర్ఘాయుష్నిచ్చాడు అని చెప్పి రాయబడుతూ ఉంది. సదాకాలము నిలుచు దీర్ఘాయువు చేత అతన్ని నీవు నడిపించావు అన్నట్టుగా ఆ వాక్యం మనకు తెలియజేస్తుందండి. మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే అది దేవుడు ఇస్తేనే అది సాధ్యం. మనంతటా మనం దీర్ఘాయుష్మంతులం అవ్వలేం. హిజ్కియా అనే మహారాజు గారు ఉన్నాడు. వీపు మీద క్యాన్సర్ పుండు వచ్చింది. ఆ రోజుల్లో క్యాన్సర్కి మందులేమి లేవు, చనిపోవటం ఖాయం. రాజుగారు ఆయన దగ్గర డబ్బులేం కొద్ది ఉండవు. రాజ్యంలో వైద్యం చేసేటువంటి డాక్టర్ గారులు అందరినీ కూడా పిలుస్తాడు. వాళ్ళందరూ చూస్తారు, మా వల్ల కాదని చేతులు ఎత్తేసారు. ఇక ఆయన చనిపోవడమే, ఇంకా వైద్యం లేదు దానికి. అలాంటప్పుడు యెషయా ప్రవక్త గారు వచ్చారు. అయ్యా నీ దీపాన్ని నువ్వు చక్కబట్టేసుకో, నీ ఇల్లు చక్కబట్టేసుకో, నువ్వు మరణం అవుతావు త్వరలోనే ఆయన వర్తమానాన్ని చెప్పి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే హిజ్కియా రాజుగారు గోడ వైపు తిరిగి కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. ఆ కన్నీటి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు వెంటనే యెషయా ప్రవక్తతో మాట్లాడి అతడు ఇంకా నడిమిషాల్లో ఉండగానే నేను ఇంకా 15 సంవత్సరాలు అతడికి ఆయుష్ని ఇచ్చానని చెప్పు, అతడి కన్నీళ్లతో ప్రార్థన చేయటం నేను చూశాను అని మళ్ళీ చెప్పమంటే మళ్ళీ యెషయా ప్రవక్త వెనక్కి వచ్చి మీకు 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని ఇచ్చాడు, మీరు అంజూరపు ముద్ద ఒకటి తెచ్చుకుని ఆ యొక్క పుండు మీద కట్టుకుంటే తగ్గిపోద్దని దేవుడు చెప్పమన్నాడు అని చెప్పినప్పుడు అతడు సూచక్రియ అడిగాడు. ఆ సూచక్రియను దేవుడే యెషయా ప్రవక్తలో ఉండి సూచక్రియను చేశారు. అందుచేత అతడు నమ్మాడు. ఆ ప్రకారంగా కార్యము జరిగింది. కాబట్టి 15 సంవత్సరాల ముందే చనిపోవలసినటువంటి హిజ్కియా రాజు గారు కన్నీటి ప్రార్థన చేయటం ద్వారా 15 సంవత్సరాలు తిరిగి ఆయనకి ఏమొచ్చిందండి? ఆయుష్ పొడిగించబడిందని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మనకు దీర్ఘాయుష్ని ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎలాగిస్తారు, దీర్ఘాయుష్మంతులు మనం ఎలాగ అవ్వగలం అనేది కొన్ని మాటలు మనం ఆలోచించేద్దాం, ధ్యానం చేసుకుందాం. మొదటి మాట ఏమిటంటే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం 15వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 15వ వచనంలో న్యాయమైన తూనిక రాళ్ళు, న్యాయమైన తూము నీకు ఉండాలి, అలాగైతే నేను దీర్ఘాయుష్మంతునిగా చేస్తాను అన్నాడు దేవుడు. అండి, న్యాయమైన తూనిక రాళ్ళు ఉండాలంట, న్యాయమైన తూము ఉండాలంట. అప్పుడు దేవుడు అలాంటి వ్యక్తులను దీర్ఘాయుష్మంతులు చేస్తానని చెప్పాడు. దొరికిందండి. ద్వితీయోపదేశకాండం 25:15. నీ దేవుడే యెహోవా నీకు ఇచ్చిన దేశంలో తక్కువ కాని న్యాయమైన రాళ్ళు నీకు ఉండాలి, నీకు న్యాయమైన తూము ఉండాలి, అప్పుడు దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుని చేస్తాడు అనే వాక్యం అక్కడ రాయబడుతూ ఉంది. ఇప్పుడు మనం కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, అక్కడ కాటా ఉంటుంది. ఏముంటుందండి? కాటా ఉంటుంది. ఆ కాటాలో రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళు న్యాయమైన రాళ్ళుగా ఉండాలి. ఎలా ఉండాలండి?
న్యాయమైన రాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ పెద్ద మోసం జరగదు, కానీ మీరు రాజమండ్రి వెళ్ళినప్పుడు ఒక అరకేజీ ద్రాక్ష పళ్ళు ఇవ్వని అడిగారు అనుకోండి, ఆయన అరకేజీ అని ఇస్తాడు. ఆ పొట్లం పట్టుకెళ్ళి మళ్ళీ మనం వేరే చోట ఎక్కడైనా కాటా పెట్టుకుంటే 400 వస్తాయి. ఒక అరకేజీ ఏదన్నా ఇమ్మని దానిమ్మకాయలు ఇమ్మని ఏమని చెప్పామనుకోండి 400 వస్తాయి. ఆడి దగ్గర అరకేజీ తూగేస్తుంది. ఇలాగా మోసం చేస్తూ ఉంటారు. అలాంటి మోసం చేయకుండా యథార్థంగా నీకు ఉన్నటువంటి తూము కరెక్ట్గా ఉండాలి. కాట ఎలా ఉండాలండి? రాళ్ళు తీసేస్తే సమానంగా ఉండాలి. అటువైపు ఇటువైపు కూడా కాట సమానంగా ఉండాలి. ఆ కాటాలో పెట్టే రాళ్ళు కూడా ఒరిజినల్ రాళ్ళు అయి ఉండాలి. గవర్నమెంట్ సీల్ వేసిన రాళ్ళు అయి ఉండాలి. అది న్యాయమైన కాట, న్యాయమైన తూకం, న్యాయమైన రాళ్ళు అవి ఉండాలన్నట్టు. కాబట్టి అది దేన్ని మనకు సూచిస్తూ ఉంది, ఏమి నేర్చుకోవాలి మనం అని అంటే, మనం ఏ పని చేసినా న్యాయంగా చేయాలి. ఎలా చేయాలండి? మనం ఏ పని చేసినా న్యాయంగా చేయాలి. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనంలో మీరు న్యాయముగా తీర్పు తీర్చండి అన్నాడు. మనం ఎలా తీర్పు తీర్చాలంటే అండి, న్యాయముగా తీర్పు తీర్చాలి. అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. అన్యాయంగా తీర్పు తీర్చకూడదు. న్యాయంగా మనం తీర్పు తీర్చాలి. ఎవరి గురించైనా మనం మాట్లాడేటప్పుడు న్యాయంగా మాట్లాడాలి. ఏమండి? అది మాట్లాడే మాట లోక 21వ వచనంలో ఉంది. నీవు న్యాయంగా మాట్లాడతావని, నీవు మొహమాటం లేనివాడవని మేము ఎరుగుదుము అంటారు. ఏమండి? పెద్దలు వచ్చి. అలాగే మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో నిన్ను దేవుడు ఇంకేమడుగుతున్నాడు? కనికరమును ప్రేమించుట, న్యాయముగా నడుచుకోవటమే కదా దేవుడిని అడుగుతున్నాడు అంటాడు. ఏమండి? కాబట్టి న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా తీర్పు తీర్చాలి. ఈ 3 మనం నేర్చుకోవాలి. ఏం చేయాలండి? న్యాయముగా తీర్పు తీర్చాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా కాట ఉండాలి అని చెప్తున్నాడు. కాబట్టి మన ప్రవర్తన, మన నడవడిక, మన యొక్క మాట తీరు, మనం ఇతరులకు తీర్చే తీర్పులు ఎలా ఉండాలటండి? న్యాయంగా ఉండాలి అని చెప్పాడు. బెల్షస్సర్ అనే రాజుగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయన తన ఆ యొక్క ద్రాక్షారసం విందు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విందులో ద్రాక్షారసం తాగటానికి ఆ రాజ్యంలో ఎక్కడ గ్లాసులు ఉండవండి? గ్లాసులు ఉండవా? పాత్రలు ఉండవా? ఇతగాడు దేవుని మందిరంలో ఉన్నటువంటి పాత్రలో గ్లాసులు తెమ్మన్నాడు. భయం ఉంటే కదా, భయం లేదు. తెమ్మంటే తెచ్చారు. ఆ పాత్రల్లో ద్రాక్షారసం వేసుకుంటూ తాగుతూ సంతోషిస్తూ ఉన్నాడు. ఉంటే దేవుడు ఆయన మందిరంలో ప్రతిష్ఠించిన, పవిత్రపరిచిన ఆ యొక్క పాత్రలు తీసుకొచ్చి ద్రాక్షరసం ఇందులో ఉపయోగించడం చూసిన ప్రభు ఆయన తట్టుకోలేక ఒక హస్తాన్ని పంపించాడంట. ఆయన హస్తం వచ్చిందంట, గోడ మీద మెన్నె టెక్కెల్ ఉపవారసిన రాసి వెళ్ళిపోయిందంట. ఇలా చెయ్యి ఒకటే, ఈ మొక్క ఒకటే, ఆ చెయ్యి ఒకటే వచ్చేది. రాసేటప్పటికి బెల్షస్సర్ అన్న రాజుకి అప్పటికే కాస్త తాగి ఉన్నాడేమో, తాగింది మొత్తం దిగిపోయింది. ఇదేంటి ఒత్తి చెయ్యొచ్చి రాసింది ఏంటిది అని చెప్పేసి మనోడు కలవరపడిపోయి దేశంలో ఉన్న జ్ఞానులను, తెలివైన వాళ్ళని, పెద్దలందరినీ పిలిచాడు. అదేటో చెప్పండిరా బాబు అని అడిగాడు. ఎవడొచ్చినా చూస్తున్నారో ఎవడికి అర్థం కావట్లా, మాకేం తెలుస్తలేదండి బాబు అని అందరూ చెప్పారు. ఇప్పుడు ఎలాగా ఏంటి అని నెత్తి నోరు బాదుకుంటుంటే ఎవడో చెప్పాడు, దానియేలు ఒక ఆయన ఉన్నాడు, మన రాజ్యంలో ఉన్నాడు, మీ నాన్నగారి టైంలో కూడా కళ్ళలో ఏమైనా వస్తే అతనే చెప్పాడు, దీని గురించి కూడా అతనే చెప్తాడు, అతను పిలిపించానంటే దానియేలుని పిలిపించాడు. దానియేలు వచ్చాడు, చూసి అయ్యా నేను చెప్తాను, ప్రార్థన చేసి చెప్తానని చెప్పేసి తర్వాత వచ్చి చెప్పాడు. మెనే టెక్కెలు ఉపవాసన అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్కలు చూశాడు. ఆ త్రాసులో నిన్ను వేసాడు. వేస్తే నువ్వు కిందకు తొక్కకుండా పైకి తేలావు. ఏం తేలావు? నువ్వు సమానంగా తోగలేదు, నీ జీవితం సమానంగా తోగలేదు. ఆయన కాటాలో నువ్వు నిలబడలేకపోయావు, నీ తూకం తేలిపోయింది. అందుకని నీ రాజ్యం లెక్కలు అయిపోయి నువ్వు తొందరలో మరణం అవుతావు, నీ రాజ్యం వేరే వాళ్ళు వచ్చి పట్టుకుపోతారని చెప్పాడు. అలాగే జరిగిపోయింది. శత్రువులు వచ్చారు, చంపారు, ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, మన జీవితానికి దేవుడు తూకం వేస్తాడు. ఆ తూకంలో మనం ఏమవ్వాలి? నిలబడాలి, తూకంలో తోగాలి. తేలిపోతే ప్రమాదం. కాబట్టి మనం మన యొక్క నడవడిక, మన యొక్క మాట తీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, న్యాయంగా మాట్లాడాలి. ఏ మాట మాట్లాడినా ఎలా మాట్లాడాలండి?
న్యాయంగా మాట్లాడాలి, న్యాయంగా నడుచుకోవాలి. మనం నడుచుకోవడం కూడా న్యాయంగా నడుచుకోవాలి. ఒకరికి మనం తీర్పు తీర్చాలంటే ఎలా తీర్పు తీర్చాలండి? న్యాయముగా తీర్పు తీర్చాలి. ఆడెవడో పక్కోడు మనకి కదంతా డబ్బులు ఇచ్చాడని, పక్కోడు మనకి కదంతా ఏమండి బాటిల్ తెచ్చిచ్చాడని ఆడి పక్షంగా న్యాయం చెప్పకూడదు. ఆడి పక్షంగా న్యాయం చెప్పకూడదు. మనము తీర్పు తీర్చేటప్పుడు న్యాయముగా తీర్పు తీర్చాలి. ఎవడ పక్షం న్యాయం ఉంటే ఆడికే న్యాయం చెప్పాలి. అన్యాయపు తీర్పులు చెప్పకూడదు. ఇటుకలు సొత్తు ఆడేపు మాట్లాడకూడదు. ఏమండి? కాబట్టి మనం చాలా జాగ్రత్తగా న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా సంపాదించాలి. అండి ఎలా సంపాదించాలంటే న్యాయంగా సంపాదించాలి, న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా మాట్లాడాలి, న్యాయముగా తీర్పు తీర్చాలి. ఇలా ఎవరైతే జీవిస్తూ ఉంటారో, ఎవరైతే బతుకుతూ ఉంటారో వారికి దేవుడు దీర్ఘాయుష్య చేత నింపి ఆశీర్వాదాలు ఇచ్చి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను న్యాయంగా నడవకపోతే, అన్యాయంగా నడుచుకుంటూ వెళ్తే, న్యాయంగా మాట్లాడకపోతే, నేను న్యాయంగా తీర్పు చెప్పకపోతే, నేను కాటాల్లో తేలిపోతే అండి నాకు దీర్ఘాయుష్యు ఉండదు. దేవుడిచ్చిన ఆయుష్ ప్రతి మనిషికి 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నాడు 80 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు. మనందరికీ 70-80 ఇచ్చాడు. 25కే వెళ్ళిపోతున్నారంటే, 15కి 20కి 25కి 30కి వెళ్ళిపోతున్నారంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు అండి? వాళ్ళ మాటలే బాగోవు, వాళ్ళ నడవడికే బాగోదు, వాళ్ళ యొక్క ప్రవర్తనే బాగోదు. ఏమండి? వాళ్ళ యొక్క తీర్పు తీర్చే విధానమే బాగోదు. న్యాయం ఉండదు, ఏమీ అంత అక్రమే, అన్యాయమే, వెళ్ళిపోతామే. మరి అలాంటప్పుడు దీర్ఘాయుష్ ఎలాగ వస్తుంది మనకి? ఏమండి? 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని హాస్పిటల్లో పెడితే 2-3 నెలలు చచ్చిపోతారని చెప్పేసి డాక్టర్లు చెబితే, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా నీకు బతకాలన్నా చచ్చిపోవాలని ఉందంటే, ఆడు కూడా బతకాలని ఉంది బాబా, ఈ అనారోగ్యం తగ్గిపోతే నేను దేవుడికి వందనాలు చెప్తాను బాబా అంటాడు. ఎవరికి చచ్చిపోవాలని ఉంటుందండి? ఎవరికి చచ్చిపోవాలని ఉండదు. దీర్ఘాయుష్ దేవుడు ఇవ్వాలని, భూమి మీద కొంతకాలం బతకాలని, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని కోరుకుంటారు ప్రతి వాళ్ళు కూడా. నేను చచ్చిపోవాలని ఎవడు కోరుకోడు. కానీ అర్ధాంతరంగా 30కే 35కే 50 లోపులోనే 20కే చచ్చిపోతున్నారంటే ఎందుకు చచ్చిపోతున్నారంటే, దీర్ఘాయుష్ దేవుడిచ్చిన ఆయుష్ కంటే ముందే ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ నడవడికలో, వాళ్ళ మాట తీరులో ఏం లేదు, న్యాయం లేదు. కాబట్టి మనము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలండి? జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకనే వినుటకు వేగిరపడేవారిలాగా ఉండండి, మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడండి, కోపపడేటప్పుడు కూడా నిదానించి కోపపడండి అని చెప్పి వాక్యంలో రాయబడుతూ ఉంది. ఎవరన్నా ఏమని చెప్తే చక్కగా వినండి, కానీ మాట్లాడాలనుకుంటే మాత్రం అవసరమైన మాటే మాట్లాడండి. విస్తారమైన మాటలు ఏముంటుందంట? విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని చెప్పాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, తక్కువ మాట్లాడాలి, అవసరమైన మాటలే మాట్లాడాలి. మన మాటల్లో దోషం లేకుండా చూసుకోవాలి. సరైన మాట బంగారు పళ్ళెంలో పెట్టినటువంటి అండి ఒక అద్భుతమైన మాటలాగా ఉండాలి. పళ్ళెంలో బంగారంతో పెట్టిన మాటలాగా ఉండాలి. విలువైన మాటలే మాట్లాడాలి, క్షేమకరమైన మాటలే మాట్లాడాలి, ఆశీర్వాదకరమైన మాటలే మాట్లాడాలి. ఏమండి? దీవెనకరమైన మాటలే మాట్లాడాలి. మనం మాట్లాడే మాటల్లో న్యాయం ఉండాలి. ఏముండాలండి? న్యాయం ఉండాలి. న్యాయంగా నడుచుకోవాలి, న్యాయంగా తీర్పు తీర్చాలి, అన్యాయంగా తీర్పులు తీర్చకూడదు. మనం కలిసి వచ్చే వైపున మాట్లాడకూడదు. ఇలాగను మనం న్యాయంగా బతకగలిగితే అలాంటి వారికి దేవుడు ఏమిస్తాడంట? దీర్ఘాయుష్నిస్తాను అని చెప్పాడు. కాబట్టి ప్రియులారా, మనం న్యాయంగా నడుస్తున్నామా, అన్యాయంగా నడుస్తున్నామా? న్యాయంగా మాట్లాడుతున్నామా, అన్యాయంగా మాట్లాడుతున్నామా? న్యాయంగా తీర్పు తీరుస్తున్నామా, అన్యాయంగా తీర్పు తీరుస్తున్నామా అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకొని న్యాయముగా మనం ప్రవర్తించడానికి మనం ఒక తీర్మానం చేసుకుని మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనలను ఏమండి దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండో మాట ఏమిటనగా, కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. అందులో కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14 నుంచి 16 వరకు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక
నేను అతన్ని కనపరుస్తాను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిస్తాను. శ్రమలలో నేను అతనికి తోడుగా ఉంటాను. అతన్ని విడిపించి నేను గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత నేను అతనిని తృప్తిపరుస్తాను అంటూ దేవుని వాక్యంలో తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని తప్పిస్తానంటున్నాడు, గణపరుస్తానంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు. వారిని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో ఏంటేంటో ప్రేమిస్తూ ఉంటాం, కానీ ఈ లోకంలో మనం ప్రేమించేవన్నీ తాత్కాలికం మాత్రమే, మనకు అంత ఉపయోగపడవాయి. ఈ లోక ప్రేమలన్నీ కూడా ఆకర్షణలు మాత్రమే. మన కోసం ప్రాణం పెట్టి అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు సార్ లోకంలో? చెప్పండి, ఎవరున్నారండి? ఎవరున్నారా? ఎవరు మన కోసం ప్రాణం పెట్టే అంత ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు లేరు. భర్త కాదు, భార్య కాదు, బిడ్డలు కాదు, ఎవడున్నాడు, ఎవడు కూడా వాడిదే. ప్రతి వారికి లిమిట్లో ప్రేమిస్తారు అంతే. ప్రాణం పెట్టి అంతగా ప్రేమించేవాడు ఒక్క యేసుప్రభు మాత్రమే. ఆయనే మన కొరకు ప్రాణం పెట్టి అంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. కాబట్టి ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు. మనం ఆయనను ప్రేమించే వాళ్ళంగా ఉంటే అలాంటి వారిని ఆయన తప్పిస్తూ ఉంటాడు, విడిపిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు, గొప్ప చేస్తూ ఉంటాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ప్రేమిద్దాం. ఎవరిని ప్రేమిద్దాం? దేవుణ్ణి ప్రేమిద్దాం. దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? ఇప్పుడు మనకు అర్థం అవడానికి, ఒక యవనస్తుడు ప్రేమించుకున్నారనుకోండి అమ్మా, ఒక యవనస్తురాలు ప్రేమించుకున్నారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారు 6 నెలలకు ఒకసారి మాట్లాడుకుంటారా? ప్రేమించుకున్న వాళ్ళు ఏం చేస్తారండి? కొన్ని నెలకోసారి మాట్లాడుకుంటారా? కొన్ని వారానికి ఒకసారి మాట్లాడుకుంటారా? కొన్ని రోజుకి ఒకసారి మాట్లాడుకుంటారా? అత్తమానం మాట్లాడుకుంటుంటారు. ఒక్క రోజులోనే ఎన్నిసార్లు ఫోన్ అవుతుందో తెలియదు మనకి కదా. అటువైపు నుంచి ఎన్నిసార్లు ఫోన్ వస్తుందో తెలియదు, ఇటువైపు నుంచి ఎన్నిసార్లు ఫోన్ అవుతుందో తెలియదు. ఎక్కువగా వాళ్ళతో గడపాలని ఆశపడతారు. ప్రేమించడంలో ఉన్నటువంటి ఆ యొక్క భావం అర్థం ఏమిటంటే, ఎక్కువ సమయం ప్రేమించిన వాళ్ళతో మాట్లాడాలి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళతో గడపాలి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళతోనే ఉండాలి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయన మాట వినటం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ఆయనతో సమయాన్ని గడపడం. ఉదయం లేవగానే ఆయనకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, ఎక్కువ ప్రార్థన చేసుకోవడం, ఎక్కువ వాక్యాన్ని చదువుకోవడం, అదే దేవుణ్ణి ప్రేమించడం అంటే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లో మాట్లాడకుండా కట్ చేస్తే ఏం ప్రేమ అది? మాట్లాడాలి కదా. మనం దేవునితో మాట్లాడటమే ప్రార్థన చేయడం, మనం వాక్యాన్ని చదవడమే ఆయన మనతో మాట్లాడటం. ఆయన మనతో మాట్లాడుతూ ఉండాలి, మనం ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. అంటే వాక్యం చదువుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. అదే ఆయన్ని ప్రేమించడం అంటే. ఎక్కువ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి, మొదటి ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. అప్పుడే మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నామన్నట్టు అర్థం. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటారో వారిని తప్పిస్తూ ఉంటాడు. ఏం చేస్తూ ఉంటాడండి? ప్రమాదాల నుంచి, ఆపదల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి, శోధనల నుంచి ఆయన ఎవరైతే ప్రేమిస్తూ ఉన్నారో వారిని తప్పిస్తూ ఉంటాడు, గొప్ప చేస్తూ ఉంటాడు, విడిపిస్తూ ఉంటాడు, గణపరుస్తూ ఉంటాడు, దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తాను అని చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనం మొట్టమొదటి పాయింట్లో న్యాయముగా నడుచుకోవడం నేర్చుకోవాలి. ఇంకేమి నేర్చుకోవాలండి? న్యాయముగా మాట్లాడటం నేర్చుకోవాలి. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు మాట్లాడతారు. ఒక్కొక్కరు నోరు తెరిస్తే ఏం చేస్తారండి? అన్ని అబద్ధాలే. సమయానుకూలంగా, సందర్భానుసారంగా, మనిషి దగ్గర మనిషి మాట. ఈ మనిషి వస్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాం, ఇంకో మనిషి వస్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాం, ఎవరు వస్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాం. ఇక్కడ మాట్లాడిన మాట అక్కడ ఉండదు, అక్కడ మాట్లాడిన మాట ఇంకో చోట ఉండదు. ఆడొచ్చి ఈడికి చెప్తే, ఈడొచ్చి ఆడికి చెప్తే అన్నీ అబద్ధాలు తేలిపోతాయి. మనం మాట్లాడేటప్పుడు మాటల్లో న్యాయం కనపడాలి, యథార్థత కనపడాలి. అబద్ధాలు మాట్లాడకూడదు.
న్యాయముగా నడుచుకోవాలి, న్యాయంగా తీర్పు చెప్పాలి. నీ జీవితం ఒక కాటాలో పెడితే కాటాలో న్యాయంగా నువ్వు ఉన్నట్టుగా తేలాలి, కాటాలో తేలిపోకూడదు. కాబట్టి ప్రియులరా, మనము న్యాయంగా బతికితే మనకు దీర్ఘాయుష్మంతులం అవుతాం అండి. రైట్. మనము దేవుణ్ణి ప్రేమిస్తే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. నెంబర్ 3, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే అండి, మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఎలాగుంటే దీర్ఘాయుష్మంతులం అవుతామంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అన్నాడు. మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారు అక్కడక్కడ నేను చూపిస్తాను, ఒకవేళ మీకు ఏమైనా ఒప్పుకుంటే వెళ్ళి చూడండి. 88, 89 వచ్చాయని చెప్పారు టీచర్ గారు. క్రిస్టియన్పేటలో ఉంటారు. మీరు వెళ్ళి ఎప్పుడన్నా అలాగే వెళ్తే చూడండి. చాలా యాక్టివ్గా ఉంటుంది ఆవిడ. మెట్లు దిగుతూ ఉంటారు, మెట్లు ఎక్కుతూ ఉంటారు. మనకే ఏమండి 50 కూడా రాకపోయినా మెట్లు ఎక్కేటప్పుడు కాళ్ళు లాగేస్తాయి, మెట్లు దిగేటప్పుడు కాళ్ళు లాగేస్తాయి. ఆవిడ రోజు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. చాలా యాక్టివ్గా ఉంటారండి. అంతస్తులు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. చాలా ఆరోగ్యంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. ఏంటి ఇంత దీర్ఘాయుష్ దేవుడు ఇవ్వడానికి కారణం ఏంటనంటే భయభక్తులు. ఏంటండి? భయభక్తులు. ఉదయం 4 గంటలు లెగిస్తారు. ఆమె ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, నాకు 4 గంటలు లెగిస్తాను నాన్న, ప్రార్థన చేసుకుంటాను 1 గంట 2 గంటలు, వాక్యం చదువుకుంటాను, అప్పుడు నా పని మొదలు పెట్టుకుంటాను అని చెప్తూ ఉంటారు. మనం ఏం చేస్తున్నాం ఏండి? ఎన్ని గంటలు లెగిస్తున్నాం? ప్రార్థన చేసుకుంటున్నామా? దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? భయము భక్తి ఏదైనా ఉందా? చాలామందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. చాలామందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు అండి. ఒకటి ఉంటే ఒకటి ఉండదు. ఎవరికైతే దేవుని యందు భయము భక్తి రెండూ ఉంటాయో, భయం ఉన్నవాడు పాపం చేయడు, భయం ఉన్నవాడు పాపం చేయడు. యోసేపుకి ఆ ఇంటి యజమానురాలే, బయట ఎవరో కాదు, దాసి కాదు, ఆ ఇంటి యజమానురాలే అతడిని పాపం చేయమని ఫోర్స్ చేసింది, పాపం చేయమని అతడిని ప్రేరేపించింది, బలవంతం చేసింది. కానీ ఆయన అన్నమాట చాలా మంచి మాట. మీరు అనుకుంటున్నారు మీ భర్త లేడని, మీరు అనుకుంటున్నారు ఇంట్లో పని వాళ్ళు ఎవరూ లేరని, కానీ నేనేమంటున్నానంటే నా దేవుడు నన్ను ఇప్పుడు చూస్తూ ఉన్నాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇట్టి ఘోర దుష్కార్యము నేను ఎట్లు చేయదును అని దేవుని భయం కడుపులో ఉంది. కాబట్టి పాపం చేయటానికి అవతల ఏమండి ప్రేరేపిస్తూ ఉన్న పాపం చేయకుండా ఆయన పారిపోయాడు. ఏం చేశాడండి? ఆయన పారిపోయాడు. అందుకనే ఐగుప్తు దేశానికి మహారాజా కూర్చున్నాడు, ప్రధానమంత్రిగా కూర్చున్నాడు, వెళ్ళి పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి ప్రియులరా, మనకి దేవుని భయం ఉండాలి. ఏముండాలండి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉన్నవాడు చూడకూడని దృశ్యాలు చూడడం. దేవుని భయం ఉన్నవాడు ఏమండి పాపము చేయడు, పాపాన్ని చూడడు, పాపం గురించి మాట్లాడడు, పాపపు మాటలు వినడు. భయం ఉన్నవాడు అమ్మో అలాంటి మాటలు చెప్పకండి, అమ్మో ఇలాంటివి నేను చూడకూడదండి, అమ్మో ఇలాంటివి నేను చేయకూడదండి. దేవుని భయం ఉన్నవాడు పాపం చేయడు. భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే యాకోబు పత్రిక 1:27లో చెప్పాడు, దిక్కులేని పిల్లలను. ఎవరినండి? నీకు భక్తి ఉందని ఎలా తెలుస్తుందంటే, దిక్కులేని పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళను పరామర్శించాలంట. ఏం చేయాలంట? తండ్రి లేని పిల్లలు ఉంటారు కదా, అలాంటి పిల్లలను పరామర్శించాలి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరులను వారి ఇబ్బందులు పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకోవడమే భక్తి అన్నాడు. ఏమండి? భక్తి అంటే ఏంటండి? భక్తి అంటే ఏంటి? దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో ఏం చేయాలంటే అండి పరామర్శించాలి. ఇబ్బందుల్లో పరామర్శించడం అంటే ఏంటండి?
అమ్మ ఇబ్బందుల్లో పరామర్శించడం దిక్కు లేదు అంటే తల్లిదండ్రులు లేని పిల్లలను దిక్కు లేని పిల్లలు అంటారు. విధవరాండ్లు అంటే భర్త లేని వాళ్ళని విధవరాండ్లు అంటారు. వీళ్ళని పరామర్శించాలి, వాళ్ళ ఇబ్బందులు అంటే అర్థం ఏంటి మీకు అండి? తల్లిదండ్రి ఉన్న పిల్లలు అన్నీ ఉంటాయి, తల్లిదండ్రులు లేని పిల్లలకే ఏమీ ఉండవు. కాబట్టి వాళ్ళ ఇబ్బందులు ఏంటో మనం కనుక్కొని వాళ్ళకి పుస్తకాలు ఏమని తెలిసింది, ఏం పుస్తకాలు కావాలని అడిగి అవి రాసుకొని 4 పుస్తకాలు కొనుక్కొచ్చి వాళ్ళకి ఇస్తే మనం వాళ్ళ ఇబ్బందులు వారిని ఏం చేసినట్టు, పరామర్శించినట్టు. దిక్కులేని పిల్లలు వాళ్ళకి భోజనం లేదని తెలిసింది, మనం రోజుకొకసారైనా భోజనం వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళ ఇబ్బందుల్లో మనం వాళ్ళని పరామర్శిస్తున్నట్టు లెక్క. కాబట్టి వాళ్ళకి దిక్కులేని పిల్లలు వస్త్రాలు లేవని మనకు అర్థమైంది, చొక్కా ప్యాంటో లేదా డ్రెస్ ఆడపిల్ల అయితే కొని తెచ్చి అమ్మ ఇవి వేసుకోండిరా అని వాళ్ళకి ఇస్తే మనం వాళ్ళ ఇబ్బందుల వాళ్ళని పరామర్శించినట్టు లెక్క. ఎవరైతే ఇలా చేస్తూ ఉంటారో, భర్త లేని విధవరాండ్లను ఎవరైతే గమనించి గుర్తించి వాళ్ళ ఇబ్బందులు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏదో ఒకటి మనకు చేతనైంది చేయటానికి మనం ఇష్టపడుతూ ఉంటామో అలాంటి వారు నిజమైన భక్తి చేస్తున్నారు, నిష్కలంకమైన భక్తి చేస్తున్నారు అన్నట్టు అర్థమని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎలాగున దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్లను వారి ఇబ్బందుల్లో పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకునేవాడు భక్తి చేసేవాడు అని చెప్పాడు. కాబట్టి నేను ఇహలోక మాలిన్యం నాకు అంటించుకుని దిక్కులేని పిల్లలకి చాలా సాయం చేస్తా, విధవరాళ్ళకి చాలా సాయం చేస్తా, ఇహలోక మాలిన్యం నేను అంటించుకున్నాను అనుకోండి, అది భక్తి అంటారా? నువ్వు భోజనం పెడుతున్నావు, వస్త్రాలు ఇస్తున్నావు అండి, పుస్తకాలు కొంటున్నావు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నావు, కానీ ఇహలోక మాలిన్యం అంటకుండా నువ్వు కాపాడుకోవట్లా, అంటించుకుంటున్నావు. అది భక్తి అవదు. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి, తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉండాలి. దానిని నిష్కలంకమైన భక్తి అన్నాడు. అలాంటి భక్తి చేసే వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? దీర్ఘాయుష్నిస్తానని చెప్పాడు. ఏమిస్తాడండి? ఆ ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యమైన మాట, ఇంపార్టెంట్ మాట. అలా కాపాడుకుంటూ ఏమండి మనం ఇతరులకు సహాయం చేసే వాళ్ళంగా ఉన్నప్పుడు ఏమండి మనకు దేవుడు దీర్ఘాయుష్నిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులరా, మనకున్న దాంట్లోనే మనకు చేతనైనంత మట్టుకే మనం ఏదో ఒకటి మంచి కార్యక్రమాలు చేస్తూ మనము ఈ లోక మాలిన్యత అంటకుండా మనల్ని మనం కాపాడుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది ఈ కార్యక్రమాలన్నీ బాగానే చేస్తుంటారు. విధవరాలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పట్టుకెళ్ళి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. దిక్కులేని పిల్లలు ఉంటే వాళ్ళకి ఏదో ఒకటి మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇహలోక మాలిన్యత అంటకుండా కాపాడుకోరు. ఇహలోక మాలిన్యత అంటకుండా కాపాడుకోరు, ఎక్కడో దిక్కుని పడిపోతూ ఉంటారు. నువ్వు ఎంత చేతి ఉపకారం ఏముంది? మొదట ఇహలోక మాలిన్యత అంటకుండా కాపాడుకున్నప్పుడు మిగతా ఎన్ని చేస్తే బోనస్ అవుతుంది. ముందు మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి ఏసేబులాగా, అది అప్పుడు భయం ఉన్నట్టు. ఆ తర్వాత భక్తి గురించి ఇవన్నీ చేయాలి. రెండు ఉంటేనే దీర్ఘాయుష్మంతులం అవుతాం, లేకపోతే మధ్యలోనే పోతాం. కాబట్టి భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారు దీర్ఘాయుష్మంతులు అవుతారు. భక్తి అంటే ఏంటంటే యాకోబు పత్రిక 1:26లో ప్రతి వాళ్ళం మన నోటికి కళ్ళెం వేసుకుంటే భక్తి, కళ్ళెం వేసుకోకపోతే భక్తి. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకున్నట్లయితే వాడి భక్తి వ్యర్థమే. అంతేనా? వ్యర్థమే అన్నాడు. అంటే నోటికి ఏం వేయాలంట? కళ్ళెం వేయాలి అన్నాడు అండి. అందుకని నేను ముందే చెప్పాను, అవసరమైన మాటే మాట్లాడాలి, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు, ఎక్కువ విస్తారమైన మాటలు మాట్లాడకూడదు, లోడలోడ వాగకూడదు, అవసరమైన మాటే మాట్లాడాలి అని ముందే నేను మీకు ఆ మాటను జ్ఞాపకం చేశాను. గుర్రానికి కళ్ళెం వేస్తారు. ఏం వేస్తారండి? గుర్రానికి కళ్ళెం వేస్తారు. ఎందుకు వేస్తారంటే గుర్రం మీద కూర్చున్న ఆయన మాట గుర్రం వినాలంటే గుర్రానికి ఏముండాలా? కళ్ళెం ఉండాలి. కళ్ళెం లేకపోతే అది కంట్రోల్ అవుదాం. కళ్ళెం పెట్టినప్పుడు గుర్రం ముందుకు వెళ్ళాలంటే అది కళ్యాణ్ని ఒకలాగా దానికి ట్రైనింగ్ ఇస్తాడు. ఒకసారి లాగితే ముందుకు వెళ్ళమన్నట్టు అనుకోండి సపోజ్, 2 సార్లు లాగితే ఆగమన్నట్టు అనుకోండి సపోజు. ఇటువైపు ఉన్నది లాగితే కుడివైపు వెళ్ళమని, ఇటువైపు ఉన్నది లాగితే ఎడమవైపు వెళ్ళమని అండ్ ఎలాగేదో దానికి ట్రైనింగ్ ఇస్తాడు కళ్యాణికి. అప్పుడు ఆ గుర్రం ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత
ఒకసారి ఈయన లాగితే పరిగెడతాం మొదలు పెడుతుంది, 2 సార్లు లాగితే ఆగుతుంది, ఇటువైపు లాగితే కుడివైపు తిరుగుతుంది, ఇటువైపు లాగితే ఎడమవైపు తిరుగుతుంది. అలా దానికి ట్రైనింగ్ ఉంటుంది. ఆ కళ్ళెము దానికి ఉండటం వలన ఇతడు పైన కూర్చుని ఆయన చెప్పినట్టు అది నడుస్తుంది. అలాగే మనము కూడా మన నోటికి ఏం వేసుకోవాలి? కళ్ళెము వేసుకోవాలి. ఆ కళ్ళెము పాస్టర్ గారి చేతిలో పెట్టాలి. కళ్ళెము ఎవరి చేతిలో పెట్టాలి? పాస్టర్ గారి చేతిలో పెట్టాలి. అంటే పాస్టర్ గారి చేతిలో అంటే అర్థం ఏంటంటే పాస్టర్ గారు వాక్యం చెప్తాడు కాబట్టి వాక్యానికి మనం కళ్ళెం అప్పచెప్పాలన్నట్టు. ఎవరికి అప్పచెప్పాలి కళ్ళెం? వాక్యానికి. దైవ సేవకుడు వాక్యం చెప్తాడు కాబట్టి దైవ సేవకుడి చేతిలో కళ్ళెం ఉండాలంటే వాక్యానికి మనం మన నోటికి కళ్ళెం వేసుకుని వాక్యానికి అప్పచెప్పాలి మనం కళ్ళెం అటువైపు. అప్పుడు వాక్యం ఎలా చెబితే అలా మనం నడవాలన్నట్టు. అర్థమైందంటారా? వాక్యం ఎలా చెబితే అలా మనం నడవాలన్నట్టు. మనకి ఏదైనా అనుమానం వచ్చింది, పాస్టర్ గారికి ఫోన్ చేయాలి, అయ్యా ఈ పని ఎలా చేయమంటారు అని అడగాలి. ఆయన వాక్యం బాగా చదువుతాడు కాబట్టి ఆయన చెప్తాడు, అమ్మ ఈ పని వాక్యంలో ఇలాగ ఉంది, ఇలా చేయండి అమ్మని చెప్తాడు. అలా లోబడితే మనం కళ్ళెం ఉన్నట్టు, మన ఇష్టానుసారం చేసుకెళ్ళిపోతే కళ్ళెం లేనట్టు. అర్థమైందంటారా? కాబట్టి ప్రతి దానికి కళ్ళెము మనం వేసుకోవాలి. ఆ కళ్ళెము పాస్టర్ గారి చేతిలో పెట్టాలి. దేవుని వాక్యానికి పగ్గాలు మనం ఇవ్వాలి. వాక్యానుసారంగా మనం నడుచుటకు ఇష్టపడాలి. ఆ పైన కూర్చున్న ఆయన కుడివైపు లాగితే కుడివైపు వెళ్ళాలా, ఎడమవైపు వెళ్ళకూడదు కదా. ఎడమవైపు లాగితే ఎడమవైపు వెళ్ళాలి, 2 సార్లు లాగితే ఆగిపోవాలి, 1 సారి లాగితే పరిగెట్టాలా. అలా వెళ్తేనే అది కంట్రోల్లో ఉన్నట్లు లెక్క. కాబట్టి మన నోరు మన ఇష్టం అనుకోకూడదు. మన నోరు మన ఇష్టం కాదు. దేవుని వాక్యానుసారం మనం మాట్లాడాలి, వాక్యానుసారం మనం నడుచుకోవాలి. వెళ్ళాలా వద్దా, వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారమే చేయాలి. అలాగే మన నోటికి ఏముండాలండి? కళ్ళెము ఉండాలి. ఆ కళ్ళెము దేవుని వాక్యానుసారంగా ఉండాలి. దైవ సేవకుడి చేతిలో పెట్టాలి. అప్పుడు మనం భక్తి కలిగిన వాళ్ళం అన్నట్లు లెక్క అండి. ఒక గృహప్రవేశం చేయాలి, ఎవరిని అడుగుతారు? అడిగేవాళ్ళు అడిగే చోట అడుగుతారులేండి. ఏ టైంకి చేయాలా, ఏ నిమిషానికి చేయాలా, ఏమేమి ఎలా చేయాలా అని అడుగుతారు. అవన్నీ చేసుకునే వాళ్ళు. మనమైతే దేవుని వాక్యానుసారం మనం మన నోటికి కళ్ళెం వేసుకున్న కళ్ళెము దైవ సేవకుడి చేతిలో పెట్టాలి. ఆయన చెప్పినట్టుగా మన కార్యక్రమాలు మనం చేసుకోవాలి. అలాగున మనం ఉంటే అలాంటి వారిని దీర్ఘాయుష్మంతులుగా దేవుడు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఏమండి? అలాగే 1 తిమోతి 2:1 మనుషులందరి కోసం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి భక్తి ఉన్నట్లు లెక్క అంట. ఏమండి? సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖంగాను బతుకు నిమిత్తము మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత స్తుతులు చేయవలనని హెచ్చరిస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, భక్తి అంటే కాసేపు వచ్చి చర్చిలో కూర్చొని వెళ్ళిపోతాం కాదు. మనుషులు, భూమి మీద ఉన్న మనుషులందరి కోసం, ప్రపంచంలో 700 కోట్లు ఎంతో ఉన్నారు, వాళ్ళందరి కోసం అండి విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హెచ్చరిస్తూ ఉన్నాను అన్నాడు. కాబట్టి మనం నెమ్మదిగా సుఖంగా బతకాలనుకుంటే, దీర్ఘాయుష్మంతులం అవ్వాలనుకుంటే ఏమండి ఇలాంటి ప్రార్థనా పరులుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా, షూనేమీరాలు అనే ఒక ఆవిడ పాత నిబంధన గ్రంథంలో కనపడతారు. ఘనురాలు అని రాశాడు ఆవిడ గురించి. ఆమె ఏలియా భక్తుడు అలాగా దారంటి వెళ్తా ఉన్నప్పుడల్లా చూసేదంట. ఇతడు భక్తి గల దైవజనుడని అర్థమైంది ఆవిడికి. అర్థమయ్యి ఒక రోజున దారికి అడ్డం పడి, అయ్యా మీరు ఈ దారంటి వెళ్ళినప్పుడల్లా మా ఇంటికాడ ఆగండి బాబు, నేను ఏదో కొంచెం పెడతాను, టిఫిన్ మంచినీళ్ళు ఏదో ఇస్తాను కదా, తాగి అదేదో పెట్టిన తిని వెళ్ళండి బాబు మా కోసం ప్రార్థన చేశాను బతిమలాడితే ఆయన వచ్చాడు, ఇంట్లో కూర్చున్నాడు. ఆమె ఏదో తయారు చేసి పెట్టింది, తిన్నాడు, మంచిలు ఇచ్చింది, తాగాడు, అమ్మ ఉంటానని ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. ఆమె భర్త కూడా ఉంటున్నాడు ఇంట్లో. ఉంటున్నాడు. ఆయన కూడా గమనిస్తున్నాడు. సుమా ఆయన రావడం, కూర్చోవడం, ఆమె ఏదైనా ఇస్తే తినడం, మంచిలు ఇస్తే తాగడం, వెళ్ళిపోవడం తప్ప ఆయన వచ్చింది మందులు వెళ్ళిపోయేదాకా ఆయన దైవ ధ్యానంలో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడండి? దేవుని ధ్యానంలో ఉంటున్నాడు. ఆ ఇంటికి వచ్చాడు కానీ, అన్ని సంవత్సరాలు ఆ ఇంటికి వచ్చాడు కానీ, ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారో, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ అవసరతలు ఏంటి కూడా తెలియదు ఆయనకి.
అంటే ఆయన ఎంత భక్తి కలిగిన వాడో మీరు అర్థం చేసుకోండి. ఆయన శిష్యుడు ఉన్నాడు. ఎవరండి? ఆయన శిష్యుడు ఉన్నాడు, ఎలీషా శిష్యుడు గెహాజీ. ఆ శిష్యుడిని అడిగితే శిష్యుడు చెప్పాడు, ఆవిడికి పిల్లలు లేరండి, అలా ఆయన ముసలోడండి, అదే ఆవిడ అవసరం అండి అని ఈయన చెప్తున్నాడు. అంటే ఆడికి అన్నీ తెలుసు, ఈయనకేమేమీ తెలదు, అన్నిసార్లు ఇంటికి వస్తున్నాడు. కానీ అంటే అతడు భక్తి కలిగిన దైవజనుడు అని ఆమె చెప్పింది భర్తకి. చెబితే అతడు కూడా అంగీకరించి అతడికి మన గోడ మీద ఒక ఇల్లు కడదాం అని అంటే ఒక గది కట్టించారు. ఆ గదిలో మంచం పెట్టారు, పీట పెట్టారు, దీపం పెట్టారు, అన్ని ఏర్పాట్లు చేశారు. ఆయన వచ్చినప్పుడల్లా గదిలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పారు. ఈమె చెప్పినప్పుడు ఆ భర్త కూడా అంగీకరించి కడదానికి ఒప్పుకొని కట్టాడంటే ఆయన భక్తి గల దైవజనుడిని నమ్మినట్టుగా ఆయన. ఏమండి, మనం కూడా భక్తి కలిగిన దైవజనులంగా మనం ఉండాలి, భక్తి కలిగిన విశ్వాసులంగా మనం ఉండాలి. ఆయన వస్తున్నాడు, ఇంట్లో కూర్చుంటున్నాడు, కానీ ఏమండి దైవ ధ్యానంలో ఉంటున్నాడు. ఇంటికి రాగానే ఏమున్నాయి ఇంట్లో అని అవన్నీ పరిశీలన చేస్తలేదు, వాళ్ళతో మాటలు పెట్టుకోవట్లేదు. ఎంత దేవుని భయం కలిగిన దైవజనుడో మీరు గమనించండి, భక్తి కలిగిన దైవజనుడో గమనించండి. కొంతమంది దైవ సేవకులు మనం వస్తారు ఇంటికి, అన్నీ కావాలి వాళ్ళకి, అన్నీ కొనుక్కుంటారు. ఎక్కడిది అక్కడ చెప్తారు, అక్కడిది ఎక్కడ చెప్తారు, లింకులు ఎట్టేస్తారు, గొడవలు ఎట్టేస్తారు, రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి భక్తి కలిగిన దైవజనుడు ఎలా ఉంటాడు అండి? పరిశుద్ధతను కాపాడుకుంటాడు, తక్కువ మాట్లాడతాడు. వాళ్ళ ఇంటికి వస్తున్నాడు కానీ వాళ్ళ గురించి ఏమీ తెలియదు ఆయనకి. అంటే అక్కడ దృష్టి పెడతాడు అన్నట్ట, లేదన్నట్ట. ఏమండి, ఆమె పిలుస్తుంటే వస్తున్నాడు, దేవుని ధ్యానంలో ఉంటున్నాడు, ఆమె పెట్టింది తింటున్నాడు, తాగుతున్నాడు, వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేసి దీవించడం వెళ్ళిపోతున్నాడు. కానీ వాళ్ళ గురించి ఏమీ ఆయనకు తెలియదు. ఆమె ఏదైనా చెబితేనే అలాగా భక్తి కలిగిన దైవజనుడు అన్నట్టు మనం ఆయన చూడవచ్చు. కాబట్టి ఎవరికి దీర్ఘాయుష్ని ఇస్తాడంట దేవుడు? చెప్పండి అమ్మ, ఎవరికి దీర్ఘాయుష్ని ఇస్తాడంట దేవుడు? భయభక్తులు కలిగిన వారికి ఆయన దీర్ఘాయుష్మంతులుగా చేస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మొట్టమొదటి పాయింట్లో మనం న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా తీర్పు తీర్చాలి. రెండవ పాయింట్లో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళంగా మనం సిద్ధపడాలి, అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. మూడవది భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఏమండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానం అన్నాడు, చెడుతనాన్ని విసర్జించడమే భయభక్తులు అన్నాడు. ఏమండి, కాబట్టి మనం భయభక్తులు కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. నాలుగో మాట ఏంటంటే అమ్మ, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్మంతుడగును అన్నాడు. ఏమండి, కాబట్టి మనం అందరం కూడా దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఏమండి న్యాయంగా ఉండాలి. ఒకటి, నెంబర్ 1 దేవుణ్ణి ప్రేమించాలి, నెంబర్ 2 భయభక్తులు కలిగి ఉండాలి, నెంబర్ 3 4వది దుర్లాభమును ఏం చేయాలండి? ద్వేషించాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. అండి, మీకు ఉదాహరణకి మనకి ఏదైనా పని చేస్తే జీతం ఇస్తారు ఎవరా? అమ్మ, జీతం ఇస్తారు ఎవరా? జీతం ఇస్తారు. ఆ జీతం కోసమే పని చేయాలి, కానీ అడ్డంగా లంచాలు తీసుకుని పని చేయకూడదు. అడ్డంగా ఏం తీసుకుని పని చేయకూడదు? లంచాలు తీసుకుని పని చేయకూడదు. మనము జీతం ఇస్తున్నారు, ఆ జీతం కోసమే మనం పనిచేస్తే, లంచాలు తీసుకోకుండా పనిచేస్తే అలాంటి వారిని దేవుడు దీర్ఘాయుష్మంతుల్ని చేస్తాడు. అండి, ఉదాహరణగా మనం జక్కయ్యని తీసుకుంటే ఇంటి పన్ను కట్టించుకునేవాడంట. ఆయన
ఇంటి పన్ను రూపాయి అనుకోండి, 10 రూపాయలు కట్టించుకున్నాడంట. ఎంత? 10 రూపాయలు కట్టించుకున్నాడంట. అందుకనే ఈ అన్యాయంగా కట్టించుకున్నటువంటి యొక్క డబ్బంతా కూడా ఎక్కువైపోయి దానిని యేసుప్రభు వచ్చినప్పుడు, వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, ఆయన పాపాలన్నీ ఆయనకి దేవుని ముఖంలో కనపడినప్పుడు పశ్చాత్తాపడి, ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి 4 రెట్లు ఇచ్చేస్తాను, అలాగ ఇచ్చేసిన తర్వాత మిగిలిన ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తాను అని తనంతట తానే పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడి అలాగున పంచిపెట్టేశాడు సగం ఆస్తిని. 4 రెట్లు ఎవరి దగ్గర తీసుకుని వాళ్ళకి ఇచ్చేసాడు వెనక్కి. ఈ 2 రకాలుగా పనిచేసినా ఇంకా కొంత ఆయన కష్టార్జితం ఉంది అండి. అలాగున ఆయనలో నిజమైన మార్పు వచ్చిందని ఊరంతా కూడా చెప్పుకున్నారు. ఇతడు నిజంగా మారు మనసు పొందాడు, ఇతడు అబ్రహాము కుమారుడయ్యాడని అందరూ కూడా అతడిని గూర్చి మంచి సాక్ష్యాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రియులరా, మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే దుర్లాభమును ద్వేషించాలి. ఏం చేయాలండి? దుర్లాభమును ద్వేషించాలి. ఉదాహరణకి నేను 2000 సంవత్సరంలో సెక్యూరిటీ పని చేసేవాడిని త్రివేణి గ్లాస్ ఫ్యాక్టరీలో అండి. సెక్యూరిటీ డ్యూటీ చేసేటప్పుడు ఆ ఫ్యాక్టరీలోకి ఒక నైట్ డ్యూటీ చేస్తే అండి ఒక 10-12 లారీలు వచ్చాయి బయట నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి లోడ్ అనమాట. ఆ లోడ్ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తుంది. ఈ రాత్రి నైట్ డ్యూటీలో 10-15-20 లారీలు వచ్చేస్తూ ఉండేవి. వచ్చినప్పుడు లారీకి సీరియల్ నెంబర్ వేయాలి. ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ నెంబర్ అని వేయాలి, 2 వచ్చినప్పుడు 2 నెంబర్ అని వేయాలి. అలాగా 20 నెంబర్లు వేయాలి. 20 లారీలు వస్తాయి అనుకోండి ప్రతిరోజు, ఒకసారి 15, ఒకసారి 20 అలా వస్తాయి. ఇప్పుడు ఇక్కడ సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈడు లారీ కూడా వస్తాడు కదా, ఎన్ని లారీలు ఉన్నాయని అని అడుగుతాడు వచ్చి. ఇప్పటికి 16 ఉన్నాయమ్మా, ఇది 17 అమ్మని చెప్తాం. ఆడు అంటాడు, అని నాకు 1వ నెంబర్ వేసాయని అంటాడు. వీడికి ఎన్నో నెంబర్ వేయాలి? 17వ నెంబర్ వేయాలి. వీడికి 1వ నెంబర్ వేసామంటాడు. 1వ నెంబర్ వేసాయని జేబులో తీస్తాడు. 100, 200, 300 ఆడికి ఆడు ఓపుకోలదే. ఇక్కడ సెక్యూరిటీ పని చేసేవాడు ఆడి దగ్గర ఆడు ఇచ్చింది ఎలా తీసుకుని జేబులు పెట్టుకుంటే వీడికి ఒకటి అడిపోద్ది. ఎంత అడిపోద్ది అండి? 1 అడిపోద్ది. ఇప్పుడు వీడి సెక్యూరిటీ వాడికి జీతం ఇస్తారు ఎవరా? వీడి జీతం కోసం పని చేయాలా, ఇలాగ వచ్చి డబ్బుల కోసం పని చేయాలా? జీతం కోసం పని చేయాలి. ఆడు 200, 300 ఇచ్చాడు, జేబులు పెట్టుకుని 17 నెంబర్ -1 ఎత్తాడు. 1వ నెంబర్ ఉంది కదా, ఆడికి 1 పక్కన 7 ఎత్తాడు. ఆడికి 17 అవుతుంది, ఇడికి 1 అవుతుంది. పొద్దున్న డ్యూటీలో సార్ వస్తాడు, 1వ నెంబర్ చూసి ఆడికి ఎగతాడు ఫస్ట్. ఆడు లోనికి వెళ్ళిపోతాడు. ఈ మిగతా 16 మంది తెర్రపోయి చూస్తూ ఉంటారు, ఇదే ఆడు వెళ్ళిపోడు, మనం కదా పోస్ట్ అని. వాళ్ళకి తెలుస్తుంది కదా ఎవడ పోస్ట్ ఎవడ చేయకుండా. వాళ్ళందరూ వచ్చి వీడు 17వ నెంబర్ సార్, వీడు వెళ్ళిపోతున్నాడు సార్ పోస్ట్ సార్ అంటారు వాళ్ళందరూ. అప్పుడు వీళ్ళు ఏదో చెప్తారు, మేనేజ్ చేస్తారు, ఆడికి ఏదో చెప్తారు, ఏదో మొత్తం నోరు మూయింతారు, పంపించేస్తారు. అంతా మోసమే కదా అండి. ఇప్పుడు లోపల నుంచి బయటికి వెళ్ళి బళ్ళు ఉంటాయి, ఇలా లైన్లో ఉంటాయి 15-20 గ్లాసు లోడ్ అయిపోతాయి. ఇప్పుడు గ్లాస్ పెట్టామా కిటికీకి, ఇవన్నీ అక్కడ తయారవుతాయి అనమాట. అలాగే లారీ నిండా లోడ్ అయిపోతాయి. లోడ్ అయిపోయినప్పుడు ఇలాగ 20 ఉంటాయి, మధ్యలో 8వ నెంబర్ ఎవడో వస్తాడు కాగితాలు పెట్టుకుని, అని అది పంపాని అని ఇలాగ కింద పెడతాడు. 100-200 పెడతాడు. ఆడిచ్చిన పేపర్ పైన ఉంటుంది, కింద చెయ్యి ఉంటుంది. వీడు పేపర్ తీసుకుని కింద జాగ్రత్త చూసుకుని జేబులు పెట్టుకుని ఆడిని ముందు పంపేస్తాడు. వీళ్ళు ముందు వాళ్ళందరూ చూస్తుంటారు, ఇదేంటిరా ఆడు వెళ్ళిపోతాడేట్రా ముందని. వీళ్ళందరూ వస్తారు, వచ్చి అడుగుతారు, అండి అయ్యగారు సెక్యూరిటీ సూపర్వైజర్ గారు ఆయన పంపేస్తున్నారంటే, మేము కదండి ముందంటే వీడు అంటాడు, మీ కాగితాలు ఇంకా రాలేదమ్మా, ఆడికి కాగితాలు వచ్చినాయి మరి ఏం చేయను అంటాడు. వీడు ఉత్తిది వాళ్ళ కాగితాలు వచ్చినాయి, వీడి దగ్గరే ఉన్నాయి, ఇంకా రాలేదంటాడు వీడు. వాళ్ళేమో మరి ఎక్కడ ఉన్నాయండి అంటే, చూడండి ఎక్కడ ఉన్నాయో మరి ఏ ఆఫీస్ కాడ ఉన్నాయో నెత్తుకోండి అంటే, వీళ్ళు అక్కడెక్కడ నెత్తుకుంటూ ఉంటారు, వీడేం పంపేస్తుంటాడు ఇలాగా. ఇది దుర్లాభమా లేకపోతే కరెక్ట్గా వీడు జీతం కోసం చేస్తున్నాడా ఏండి? దుర్లాభం, లంచం. ఎవడో కింద పెడితే ఆడికి ముందు వెళ్ళిపోతాడు అంతే. వీడు అమాయకంగా చూస్తే ఆడు అలాగ ఉంటాడు. నేను డ్యూటీలోకి వెళ్ళింది మొదలు ఇంచుమించు 4-5 ఏళ్ళు చేసినట్టున్నాను అక్కడ. నేను డ్యూటీలో ఉంటే ఎవడో ఇచ్చినా తీసుకోవటం లేదు, ముందు పంపుతం లేదు. ఇటైపోయినా అటైపోయినా సరే, నీ టైం వచ్చినప్పుడు రప్ప డబ్బులు లేవు గిబ్బులు లేవు చీవాట్లేదు పంపేసేవాడిని. ఇదేంటారు బాబు, ఇంకోసారి ఉంటాడు ఆడు ఉంటే వెళ్ళిపోదాం, వీడి మాట అంటలేదని తిట్టుకునేవారు నన్ను. ఆడు టైం వచ్చినప్పుడు అని పంపేవాడిని. ₹1 ఎవరి దగ్గర తీసుకోలేదు అన్ని సంవత్సరాల్లోనే. నేను జీతం కోసం పనిచేయాలి. దేనికోసం పనిచేయాలండి? జీతం కోసం పనిచేయాలి, అంతేగా లంచం కోసం పనిచేయకూడదు. దుర్లాభమును అపేక్షించేవాడు ఇలా పోగేస్తాడు కదా. నేను జీతం నెలంతా కష్టపడితే 1325 నా జీతం ఎంత అండి?
1310కి ఓటీలు చేస్తే 5 చేస్తే రోజుకి 2 డ్యూటీలు, రోజుకి 3 డ్యూటీలు, ఒకసారి రోజుకి 4 డ్యూటీలు, ఒక్కోసారి 5 డ్యూటీలు కూడా చేసిన రోజులు ఉన్నాయి. అలా చేస్తే 1310 కల్లా 22,000 2,500 ఎంతో వచ్చేది. అంతా డ్యూటీ జీతమే, ఎక్స్ట్రా కాదు. ఆ జీతంతోనే ఇల్లు గడిచేది అనమాట అండి. అంతేగాని ఇలాగా ఈ డబ్బులు సంపాదించుకుంటే 2,000 కాదు 10,000 15,000 వచ్చేస్తాయి నెలకే. వీడి 15,000 సంపాదించి ఏం చేస్తాడు వీడు? ఇలాగ ఒక 6 నెలలు లేక సంవత్సరం ఏదో అనారోగ్యం వచ్చేద్ది, ఆడుకోడి పిల్లలకి వచ్చేద్ది, హాస్పిటల్కి వెళ్తాడు, ₹1,00,000 వాళ్ళకి ఇచ్చేస్తాడు. వీడు మాత్రం అన్నీ పోగేసి ఏమండి. మనము దుర్లాభమును ద్వేషించే వాళ్ళమైతే దీర్ఘాయుష్మంతులం అవుతాం. దీర్ఘాయుష్మంతులు అంటే ఏంటండి? దేవుడి లెక్క ప్రకారం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దీర్ఘాయుష్మంతులు అంటే ఇంకెక్కువ. అలాగ మనలను దీర్ఘాయుష్మంతులుగా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలని మనం కోరుకున్నట్లయితే దుర్లాభమును ద్వేషించాలి. దుర్లాభాన్ని ఏం చేయాలండి? నువ్వు ఏ డ్యూటీలో ఉన్నా నువ్వు జీతం కోసం పనిచేయాలి, ఎక్స్ట్రా డబ్బుల కోసం. దుర్లాభం కోసం పనిచేయకూడదు, లంచం కోసం పనిచేయకూడదు. లంచం కోసం పనిచేస్తే ఇది ఇంకో రోడ్లో ఎలాగెల్లా అది వెళ్ళిపోతుంది, నీకు దీర్ఘాయుష్ కూడా ఉండదు. ఆ తెగులతో నువ్వు తొందరగా వెళ్ళిపోతావు. కాబట్టి మనము దుర్లాభాన్ని ద్వేషించే వాళ్ళమైతే, లంచం తీసుకొని మనుషులమైతే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, నిర్గమాకాండం 18:21లో లంచ గొండులు కాని వారిని నీవు నియమించాలంటాడు. నిర్గమ 18:21 ప్రజలందరిలో సామర్థ్యము కలిగి, దైవభక్తి, సత్యాశక్తి కలిగి, లంచగొండులు కాని మనుషులను ఏర్పరచుకొని 1000 మందికి ఒకడో, 100 మందికి ఒకడో, 50 మందికి ఒకడో, 10 మందికి ఒకడో వారి మీద న్యాయాధిపతులుగా వీళ్ళని నియమించు. న్యాయాధిపతిగా ఉన్నవాడే లంచం తీసుకునేవాడైతే, న్యాయాధిపతిగా ఉండేవాడే తప్పుడోడైతే ఇంకా ఆడేమి న్యాయం చెప్తాడు? సార్ చెప్తాడు, న్యాయం చెప్తాడా? అందుకని దేవుడు నియమం ఎలా పెట్టాడంటే మోషే ద్వారా లంచగొండులు కాని వారెవరో వాళ్ళని సెలెక్ట్ చేసి 1000 మందికి ఒకడినట్టు, 100 మందికి ఒకడినట్టు, 50 మందికి ఒకడినట్టు, 10 మందికి ఒకడినట్టు. ఈ 10 మందిలో ఏదైనా తగువస్తే ఆడి దగ్గరికి వెళ్తాడు, న్యాయం చెప్తాడు. 50 మందిలో ఎవరికైనా తగువస్తే ఆడి దగ్గరికి వెళ్తే ఆడు న్యాయం చెప్తాడు. 100 మందిలో ఎవరికైనా తగువస్తే ఆడు న్యాయం చెప్తాడు. 1000 మందిలో ఎవరికైనా తగువస్తే ఆడు న్యాయం చెప్తాడు. ఆ న్యాయం చెప్పేవాడు లంచం తీసుకోని వ్యక్తి కాబట్టి కరెక్ట్గా న్యాయం చెప్తాడని అర్థం. కాబట్టి మనము దుర్లాభమును ద్వేషించే వాళ్ళమైతే మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం, న్యాయాధిపతులుగా దేవుడు నియమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. కాబట్టి ప్రియులరా, ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే న్యాయముగా మాట్లాడాలి, న్యాయముగా నడుచుకోవాలి, న్యాయముగా తీర్పు తీర్చాలి. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే భయభక్తులు కలిగి ఉండాలి. ఒక వ్యక్తి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే దుర్లాభమును ద్వేషించేవాడుగా ఉండాలి, దుర్లాభాన్ని ఆశించేవాడుగా ఉండకూడదు. 5వ మాట ఏమిటంటే ఇర్మియా గ్రంథం 35:7 రేకాబీల సంతతిలో యెహోనాదాబ్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పిల్లలకు ఒక 500 మంది 1000 మంది వాళ్ళ కుటుంబం అయిపోయింది. ఆ యెహోనాదాబ్ అన్న తాత చెప్పాడు, తన పిల్లలందరికీ చెప్పాడు, నాన్న దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, నా కడుపును పుట్టిన పిల్లలు ఎవరో కూడా ద్రాక్ష రసమును తాగకూడదు. ఏం చేయకూడదండి? ద్రాక్ష రసమును తాగకూడదు. ద్రాక్ష రసాన్ని ఆ యొక్క పంట వేయకూడదు. వాళ్ళకి పొలాలు ఉంటాయనుకోండి, దేవుడి దేవుళ్ళని ఆ పొలాల్లో ఏమేయకూడదు? ద్రాక్ష రసం ఆ పొలంలో వేయకూడదు, ఆ పంట వేయకూడదు, ఆ విత్తనాలు చల్లకూడదు, అసలు ద్రాక్ష రసం జోలికి వెళ్ళకూడదు. మనకు పొలాలు ఉంటే అందులో బెండకాయ మొక్కలు వేసుకోండి, వంకాయ మొక్కలు వేసుకోండి, బీరకాయ మొక్కలు వేసుకోండి, ఇంకేదైనా వేసుకోండి, కానీ ద్రాక్ష రసం విత్తనాలు మాత్రం వేయొద్దు. నువ్వు తాగొద్దు, నువ్వు పండించొద్దు. నువ్వు తాగొద్దు, నువ్వు దాన్ని ఉత్పత్తి చేసి అమ్మొద్దు ఎవరికైనా, నువ్వు అసలు దాని జోలికే పోవద్దు అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం ద్రాక్షారసం తాగకూడదు అని చెప్పాడంట వాళ్ళ తాత. అదొకటి. తర్వాత మనం ఇల్లు కట్టుకోకుండా గుడారాల్లోనే ఉండాలి. ఎందులో ఉండాలి? గుడారాల్లోనే ఉండాలి అని చెప్పాడంట. చదవమ్మా. మరియు మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనాలు విత్తొద్దు, ద్రాక్ష తోట నాటొద్దు, అది మీకు ఉండనేకూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములను గుడారాల్లోనే ఉండండి.
అతడు మీకు ఆజ్ఞాపించెను అని చెప్పాడు. అండి ఎప్పుడు వాళ్ళ తాత చెప్పాడంటే వాళ్ళ తాతకి కొడుకుట్టాడు, కొడుకుట్టాడు, అలాగే ఒక 1000 మంది అయిపోయారు. అండి ఇప్పుడు ఉదాహరణకు మా చెట్టపత్రులు చూస్తే ఊళ్ళో 100 మంది అన్న ఉంటారు లెక్కలైతే. అలాగా రేఖాబీలు అన్న వాళ్ళు ఒక 1000 మంది అయిపోయారు అనుకుందాం, అంత జనాభా అయిపోయారు. కానీ వాళ్ళ 1000 మందిలో ఏమండి ఒక్కడ కూడా ద్రాక్షరసం తాగరంట. ఒక్కడు కూడా ఏం తాగరంట? ద్రాక్షరసం తాగరంట. అక్కడ చెప్పాడు, చాలా చక్కగా చెప్పాడు. మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్షరసము తాగుట లేదు అన్నాడు. అమ్మ ఉందరా మీ బైబిల్లో మాట ఉందా? ఏమన్నాడు? మేము కానీ, మేమంటే మగోళ్ళు, మేము కానీ, మా భార్యలు అంటే ఆడోళ్ళు, మా భార్యలు కానీ, మా కొడుకులు కానీ, మా కూతుర్లు కానీ ద్రాక్షరసము తాగుట లేదు. 1000 మంది ఉన్నా, 2000 మంది ఉన్నా, రేఖాబీలు అన్నవాళ్ళు ఎవడైనా సరే తాగడం, నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా మేము తాగమని చెప్తున్నారు వాళ్ళు. ఏంటి ఎంత కరెక్ట్గా ఉన్నారో చూడండి. అలాంటి వాళ్ళకి దీర్ఘాయుష్మంతులను చేస్తానన్నాడు. ఏంటి ఎవరిని దీర్ఘాయుష్మంతులను చేస్తాడంట? చెప్పండి అమ్మా, ఎవరిని దీర్ఘాయుష్మంతులను చేస్తాడంట? అవన్నీ వద్దులేండి, ఇది ఒకటే, ఈ పాయింట్ ఒకటే. ద్రాక్షరసం అనగా బ్రాందీ అవ్వచ్చు, విస్కీ అవ్వచ్చు, అండి సారా అవ్వచ్చు, కళ్ళు అవ్వచ్చు. ఇంక ఈ లిస్టులో ఏముంటాయి సార్? అయ్యా అమ్మ లిస్టులో ఏముంటాయి? కైని అవ్వచ్చు, గుట్కా అవ్వచ్చు, గంజాయి అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, ఇంకా ఉంటాయిగా. ఏమైనా ఉంటాయా? ఇంకేమైనా ఉంటాయండి? ఏముంటాయి? పేర్లు బుర్రలు ఉంటాయి అండి. ఆ లిస్టులో ఏది మీరు తీసుకోకూడదో, మీరు తాగకూడదు, తినకూడదు, మీరు దాన్ని ఉత్పత్తి చేయకూడదు, అమ్మకూడదు. అర్థమైందంటారా? దాన్ని నాటకూడదు, దాన్ని పెంచకూడదు, దాన్ని అమ్మకూడదు, దాన్ని తెచ్చుకోకూడదు, దాన్ని తాగకూడదు. మేము తాగమండి, కానీ మేము ఉత్పత్తి చేస్తాం, మా పొలంలో చేస్తాం. కుదరదు అంటున్నాడు, పొలంలో వేయొద్దు అంటున్నాడు. మేము అమ్మొద్దు అంటున్నాడు. ఏం చేయొద్దు? నువ్వు తాగొద్దు, నువ్వు తయారు చేయొద్దు, నువ్వు అసలు పొలంలో వేయొద్దు, నువ్వు అసలు దాని జోలికే పోవద్దు అంటున్నాడు. అసలు దాన్ని అసలు ఎంట్రన్స్ అసలు దానికి అసలు గీతగా అక్కడికి వెళ్ళొద్దు అంటున్నాడు. అలాగే చెప్పగలిగిన వాళ్ళు మన ఇంట్లో, మన కుటుంబాల్లో అలా మనం చెప్పగలమా? మనలో ఒకళ్ళని చెప్పగలమా? ఏండి నేను కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ద్రాక్ష రసము తాగుటలేదని నేను చెప్పగలను. మా నాన్నగారు కూడా చెప్పగలరు. ఏండి అలా చెప్పగలదు? మనం చెప్పగలమా? భార్య తాగపోవచ్చు, భర్త తాగుతాడు కదా. భార్య బదులు ఇద్దరు మంచి వాళ్ళు అవ్వచ్చు, పిల్లలు 4 ఉంటే 4 ఎవడో కూడా ఉంటారా? కాబట్టి మనం చిన్ననాటి నుంచి మన పిల్లల కోసం ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలండి? నా బిడ్డలు ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడు ప్రభువా, ఏ అలవాట్లు మా బిడ్డలకి అలవాటు అవ్వకుండా కాపాడండి ప్రభువా, మీ కంచె నుంచున్న ప్రభువా, అసలు ఏ అలవాటు దరికి చేరకుండా భద్రపరచండి ప్రభు అని చిన్నప్పటి నుంచి ఆ పిల్లల కోసం చేతులెత్తి ప్రార్థించే తల్లిదండ్రులుగా ఉంటే ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ద్రాక్షరసం జోలికి పోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకి దీర్ఘాయుష్మంతులుగా చేస్తానన్నాడు. అండి ఈ రోజుల్లో 30 సంవత్సరాలు లేకుండా చచ్చిపోతున్నారు, 25 ఏళ్ళకి చచ్చిపోతున్నారు. ఎందుకండి అమ్మ ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి? 15 సంవత్సరాలు ఉండవు వాడు కైని వేస్తాడు, గుట్కా వేస్తాడు, గంజా వేస్తాడు, అండి మందు తాగుతాడు, కళ్ళు తాగుతాడు. ఆడికి నీళ్ళు అలవాటు ఉండదు, 15 ఏళ్ళు కూడా ఉన్నవాడికి ఆడికి అన్ని రకాల అలవాట్లు ఉంటాయి. మరి ఆడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడా? ఆడికి 20 వచ్చేటప్పటికే మొత్తం అన్ని అప్పటికే పాటలన్నీ తినేసి ఉంటాయి. ఆడికి 25 30 వచ్చేటప్పుడు మొత్తం అయిపోతాడు చరిత్ర. ఆడు దడదలు ఆడిపోతుంటాడు. అది పడపోతే ఇలాగ షేక్ వచ్చేస్తుంటుంది ఆడికి. కుర్రోళ్ళకే ఆడు 30 పెళ్ళి అవుతావు, పిల్లడు పుడతాడు, ఇలాగాడు వెళ్ళిపోతాడు ఆడు. కాబట్టి తల్లిదండ్రులైన వారు పిల్లల కోసం చిన్ననాటి నుంచి ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. దీర్ఘాయుష్మంతులు అవ్వాలి ప్రభు నా బిడ్డలో అని చిన్ననాటి నుంచి ఆ బిడ్డలను ప్రార్థనలో పెంచాలి, ప్రార్థనా పరులుగా పెంచాలి, చర్చికి తీసుకొని రావాలి. తల్లిదండ్రులు చర్చికి వస్తారు, పిల్లల్ని ఇంట్లో పెట్టి సెల్ ఫోన్ కాదు టీవీ రిమోట్ ఇచ్చి మీరు చూస్తున్నాను వచ్చి తల్లిదండ్రులు ఉన్నారు చాలామంది. వాళ్ళేమో చూస్తూ ఉంటారు రిమోట్ పెట్టుకుని. మరి పిల్లలు ఏమండి ఈ చెడు అలవాట్లు అవ్వకుండా కాపాడాలంటే ఎలా కాపాడతామండి? పిల్లలకి కాస్త ఖాళీ ఇస్తే తేడా వస్తుంది. ఖాళీ ఏమివ్వకూడదండి? ఖాళీ ఇవ్వకూడదు. పిల్లలకి ఎప్పుడు నిత్యం ఏదో పని చెప్తూ ఉండాలి, ఏదో ఒక బిజీగా పెట్టాలని. అప్పుడు పిల్లల్ని మనం కాపాడుకోగలుగుతాం.
8వ తరగతి 9వ తరగతి వచ్చాక ఉదయం 6 గంటలకి రమ్మంటారు స్కూల్కి, సాయంత్రం 9:30కి ఎప్పుడో పంపిస్తారు ఇంటికి. ఎందుకనండి? వీడికేమన్నా కొంచెం గంట వదిలేస్తే వీడు మళ్ళీ పాడైపోతాడని అక్కడే పెడతారు స్కూల్లో. పొద్దున్న 6 గంటలకు పోతారు, సాయంత్రం 9:30కో ఎప్పుడో వస్తారు. ఇంటికి వచ్చాక స్నానం చేసి అంత మొద్దు తింటాడు, కాక ఏమవుతుంది? నిద్ర వస్తుంది. శుభ్రం పడుకుంటే మళ్ళీ ఆరవకుండా మళ్ళీ పరిగెత్తి మళ్ళీ స్కూల్కి పోవాలి. ఇక్కడికి ఆ స్కూలు ఇల్లు తప్ప వేరేది ఉండదు. ఇక బయటికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం ఉండదు. ఆడు బాగుపడతాడు చెడిపోతాడా? బాగుపడతాడు. అలాగ బిజీగా పెట్టాలి పిల్లల్ని, అప్పుడు బాగుపడతారు. ఖాళీ ఇవ్వకూడదు. కాబట్టి మన పిల్లలు మనకి దీర్ఘాయుష్మంతులు అయ్యేటట్లుగా మనం బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసం మనం ప్రయాసపడాలి, దేవుని సన్నిధిలో గోజాడాలి. వాళ్ళకి నిత్యం ఏదో పనిలో ఉండేటట్టుగా మనం వాళ్ళకి ప్లాన్ చేసి పెట్టాలి. అలాగైతే మనం దేవుని బిడ్డలంగా దీర్ఘాయుష్మంతులం అవుతాం. ఎంత బాగా చెప్తున్నారండి రేఖాబీయులు. మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ మీరు ₹1,00,00,000 తెచ్చి అక్కడ ఎట్టంటే డబ్బుల కోసం ఆశపడరు. మా తాత చెప్పాడు, దాన్ని మేము పేనం పోయినాం, మేము తాగమని చెప్తారు. మీరు ఏమైనా సాధన చేసుకోండి అంటే మందిరంలోకి పిలిచారంట అందరిని, రేఖాబీయుల్ని పిలిచి, దేవుడే పిలవమన్నాడు. పిలిచి, ఇశ్రాయేలీయులారా, మీకు నేను ప్రవక్తలను పంపిస్తున్నాను, మీకు రోజు వాక్యం చెప్పిస్తున్నాను, అయినా మీరు నా మాట వినట్లేదు, ఇష్టానుసారంగా బతుకుతున్నారు. ఆ రేఖాబీయుల్ని చూసి బుద్ధి తెచ్చుకుంటారు బాబు అని వాళ్ళని పిలిచి వాళ్ళని అడిగిపించారు. ఇటేపేమో ఇశ్రాయేలు, అటేపేమో రేఖాబీయుల్ని పెట్టి అడిగిపించారు మందిరంలో. బాబు మీరు అన్నా తాగుతారా అని అంటే, పేనం పోతే తాగమంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళకి లెంపకాయ కొట్టినట్టేనే కదా ఇటేపోళ్ళకి. మేము కానీ, మా భార్యలు కానీ, మా కుమారులు కానీ, మా కుమార్తెలు కానీ ద్రాక్ష రసము తాగుతలేదు, విత్తనాలు ఎత్తలేదు, దాన్ని గొడవకి వెళ్తలేదు, మేము గుడారాలను జీవిస్తున్నాం, ఇల్లు కూడా కట్టుకోవట్లేదు. వాళ్ళందరూ చెప్తుంటే వీళ్ళకి ఏం నేర్పినట్టు పాడడం నేర్పినట్టే కదా. అలా బతకంటారా అని చెప్పాడు దేవుడు. అప్పుడు దీర్ఘాయుష్మంతులను చేస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మొదటిగా న్యాయంగా ఉండాలి, రెండవదిగా దేవుణ్ణి ప్రేమించాలి, మూడవది భయభక్తులు కలిగి ఉండాలి, నాలుగవది దుర్లాభాన్ని ద్వేషించాలి, ఐదవది ఏ అలవాట్లు మనకి దరి చేరకుండా కాపాడుకోగలగాలి. అది దేవుడే చేయగలడు. ఏ అలవాటు మనకి దరి చేరకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలదుమా? చెప్పండి అమ్మా. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలదుమా? మన వల్ల కాదు. మనం దేవుని సహాయాన్ని కోరితే ఆయన మనకి శక్తిని ఇస్తాడు, మనల్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీని ఇస్తాడు. మనం ఏ అలవాటు దరి చేరకుండా మనం తయారవుతాం. ఎవడైనా ఉత్తినే ఎవరే నేను ఇప్పిస్తాను రారన్నా వెళ్ళం. ఆడు ₹1,00,000 ₹1,00,00,000 ఇస్తానన్నా కూడా వెళ్ళం. అలా తయారవుతాం మనం. కాబట్టి మన పిల్లల కోసం అలాంటి ప్రార్థన మనం చేసుకోవాలని మీకు నేను మనవి చేసుకుంటా ఉన్నాను. 6వ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40వ వచనం. నీకు నీ సంతానపు వారికి క్షేమము కలుగునట్లు ఆయన కట్టడలు ఆజ్ఞలు గైకొనవలెను. మరియు నీకును తర్వాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేను నేడు నీకు ఆజ్ఞాపించిన కట్టడలను ఆజ్ఞలను విధులను మీరు గైకొనవలెను అన్నాడు. మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే మనము దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే నేను నా పిల్లలు కూడా ఎలాగంట నీకు నీ సంతానపు వారికి క్షేమము కలుగునట్లు నేను క్షేమంగా ఉండాలా, నా పిల్లలు కూడా ఎలాగ ఉండాలి, క్షేమంగా ఉండాలి అని నేను కోరుకుంటే ఇదివరకు ఇప్పుడు అంటే లేదు కానీ ఇదివరకు ఉత్తరాలు రాసేవాళ్ళు మా చిన్నప్పుడు. అవతలైపు రాసేవాళ్ళకి మీరు క్షేమంగా ఉన్నారా, మేమందరము క్షేమంగా ఉన్నాము, మీరందరూ క్షేమంగా ఉన్నారా అని రాసేవాళ్ళం ఫస్ట్. అప్పుడు మనం అసలు మ్యాటరీలోకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఉత్తరాలు లేవు, లెటర్లు లేవు, పోస్ట్ కార్డులు లేవు, ఏమీ లేవు. అంత సెల్ ఫోన్ వచ్చేసింది. హలో హాయ్ అంటాం తప్ప క్షేమం లేదు, ఏమి లేదు. ఏమండి క్షేమముగా ఉన్నటువంటి ఏంటి? క్షేమముగా ఉన్నటువంటి ఏంటి? మేమందరం బాగున్నామని అర్థం. నేను క్షేమంగా ఉండాలా, నా పిల్లలు కూడా క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటే దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులన్నింటినీ అనుసరించి నేను నడవాలి, నా పిల్లలు కూడా నేర్పాలి. అప్పుడు మేమందరం కూడా ఎలాగ ఉంటాం? క్షేమముగా ఉంటాం. ఆయన ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలన్నీ ఏం చెప్తున్నాయంటే ఆశలను జయించాలని చెప్తున్నాయి. ఆజ్ఞలన్నీ ఏం చెప్తున్నాయండి? ఆశలను, లోకంలో ఉన్న ఆశలను జయించాలి అని చెప్తున్నాయి ఆజ్ఞలు. దొంగతనం చేయకూడదు, అదొక ఆశ కదా.
పొరుగు వాడిని ఆశించకూడదు, అదొక ఆశే కదా ఏమండి? లేకపోతే ఆజ్ఞలన్నీ చెప్పండి. నరహత్య చేయకూడదు, ఆశే కదా ఏమండి? నరహత్య చేయకూడదు, ఆశే కదా? అబద్ధాలు ఆడకూడదు, ఆశే కదా ఏమండి? ఇలాగా మనం ఆజ్ఞలన్నీ చూసుకుంటూ వెళితే మెజారిటీ ఆశలను జయించాలనే ఒక సందేశం అందులో దాగి ఉంటుంది. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను గైకొనే వారంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. దీర్ఘాయుష్మంతులం అవుతాం. కట్టడలు ఎందుకు పెడతారు అండి? కట్టడలు ఎందుకు పెడతారు? దేవుడు పెట్టినా మనం పెట్టినా కట్టడలు ఎందుకు పెడతాం? ఇప్పుడు నేను నా పిల్లలకి చెప్తాను అండి, ఏమని చెప్తాను? ఒరేయ్, ఆ పక్కింటి వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళకండి అని చెప్తాను అండి. ఆ పక్కింటి ఎందుకు వెళ్ళదని చెప్తాను? ఆ పక్కింట్లో నా కుమారుడి వయసు ఉన్నవాడే ఒకడు ఉంటాడు, ఆడు బాగా అబద్ధాలు ఆడతాడు, ఆడు బాగా దొంగతనాలు చేస్తాడు, ఆడు బాగా బూతులు ఆడతాడు. నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు కూడా ఏం నేర్చుకుంటావు? ఈ నేర్చుకుంటావని నేను అక్కడికి వెళ్ళొద్దురా అని చెప్తాను. అడిగి అది ఒక కట్టడ పెట్టాను, అడిగి అక్కడికి వెళ్ళకూడదని చెప్పాను. ఎందుకు చెప్పాను? నీ బాగు కోసమే, అంతే కదా. పలానా చోటకి వెళ్ళొద్దని చెప్తాం, అక్కడికి వెళ్తే పడిపోతావని, జారిపోద్దని చెప్తాం, అక్కడికి వెళ్ళొద్దని. ఇంకో చోటకి వెళ్ళొద్దని చెప్తాం, వాలీబాల్ కోర్టుకి వెళ్ళకో, అక్కడికి వెళ్ళకని చెప్తాం. ఎందుకు చెప్తాం? అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న బ్యాచ్ అందరూ కూడా కైనీళ్ళు తింటూ ఉంటారు, గుట్టకాలు తింటూ ఉంటారు, ఇంకా గంజాయిలు వేస్తూ ఉంటారు, అక్కడ అన్ని రకాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి నువ్వు వాలీబాల్ చూద్దామని వెళ్తా, కానీ ఇవన్నీ చూసి ఈ కూడా నేర్చుకుంటాడేమని భయం వేసి అక్కడికి వెళ్ళొద్దని చెప్తాం. అదొక కట్టడి పెడతాం. ఎందుకు పెడతాం? ఎందుకు పెడతాం చెప్పండి? ఎందుకు పెడతాం? ఎక్కడ చెడిపోతాడో నా కుమారుడని. కాబట్టి ఇన్ని రూల్స్ పెడతాం, వాళ్ళకి కట్టడలు పెడతాం. ఎందుకు పెడతాం? వాళ్ళు బాగా ఉండాలి. అలాగే దేవుడు కూడా మనకి కొన్ని కట్టడలు పెట్టాడు. ఏం పెట్టాడండి? కట్టడలు పెట్టాడు. దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దన్నాడు, పాపుల మార్గాన్ని నిలవద్దన్నాడు, అపహాసాలు కూర్చున్న చోట కూర్చోవద్దన్నాడు, ఎక్కడ కూర్చోవద్దో చెప్పాడు, ఎక్కడ నుంచోవద్దో చెప్పాడు, ఎలాగా వెళ్ళొద్దో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు. ఇవన్నీ కట్టడలు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? నేను చాలా సూపరు, నేను చాలా కంట్రోల్ చేసుకోగలిగిన కెపాసిటీ ఉన్నవాడిని, నేను దుష్టుల ఆలోచన చెప్పిన అక్కడికి వెళ్ళినా కూడా నేను అలాగా నేను ఆలోచించను, నేను చాలా సూపర్ అనుకుంటావు. నువ్వు ఉత్తిది అక్కడికి వెళ్ళాక నువ్వు కూడా మారిపోతావు అలాగా. అందుకని వెళ్ళొద్దని చెప్తాం, ఉత్తినే కాదు. కాబట్టి పేకాట ఆడుకునే వాళ్ళ దగ్గర 7 ఏళ్ళు నుంచున్నాడంట. వీడికి రాదు, కానీ 7 ఏళ్ళు నుంచున్నాడు. అక్కడికి వెళ్ళొద్దనేమో అక్కని చెప్తుంది, 7 ఏళ్ళు నుంచున్నాడు. పోలీసు వాళ్ళు ఎక్కడి నుంచో వస్తున్నారని వాళ్ళ చప్పుడు వీళ్ళు కూర్చున్న వాళ్ళకి మరి సీనియర్లుగా తెల్లం, వీళ్ళకి అర్థమైంది. వీళ్ళు అప్పుడు దాకా కూర్చొని ఆడుతున్నారు, ఎప్పుడు లేచారు ఎప్పుడు పారిపోయి ఈడి తెలు 7 ఏళ్ళ నుంచునే ఉన్నాడు. వాళ్ళు వచ్చేటడికి వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఎవడున్నాడు అక్కడ? ఎవడున్నాడా? సోతా కూర్చొని నుంచున్నాడు. ఈయన నట్టేసుకున్నారు. వచ్చి వెళ్ళాం. అయ్యి బాబు నాకేం తెలదండి బాబు, నాకు ఆట రాదు, నాకేం తెలదండి, నేను ఇప్పుడు ఇలాగొచ్చి ఇలా నుంచున్నానంటే ఈనాడు మాట్లాడక అని నేను తీసుకెళ్ళి అసలు మొత్తం ఇక దీనంతా కారణం వీడియని రాసి నేను ఇరికిచ్చేసి అందులో పెడతారండి. అక్కడికి వెళ్ళబట్టే కదా. అక్కడ నుంచోకుండా ఉంటే నిన్ను పట్టుకుంటా సరిపోతారా? తీసుకెళ్తా సరిపోతారా? నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో చెప్పాడు, ఎక్కడ నుంచోకూడదో చెప్పాడు, అన్నీ చెప్పాడు. నువ్వు దాని ప్రకారం కట్టడల ప్రకారం నువ్వు గైకుంటే, ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయన విధులను గైకుంటే నీకు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నువ్వు బాగా దీర్ఘాయుష్మంతుడు అవుతావు, నీకు క్షేమం కలుగుతుంది, నీ పిల్లలకు క్షేమం కలుగుతుంది. అంతే 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 కదండి. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దంటే అక్కడికి వెళ్తే నీకు క్షేమం ఉండదు, నీ పిల్లలకు కూడా క్షేమం ఉండదు. కాబట్టి నీకు క్షేమము కలిగినట్లు, నీ సంతానపు వారికి క్షేమం కలిగినట్లు నీవు ఆయన ఆజ్ఞలు కట్టడలో గైకొనాలని చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 6:3 మనం చూస్తే నీకు మేలు కలగాలంటే, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో నీకు మేలు కలగాలని కోరుకుంటే, నీకు బహుగా అభివృద్ధి కలగాలని నువ్వు కోరుకుంటే, నీవు ఆయన కట్టడలను, ఆయన విధులను, ఆయన ఆజ్ఞలను విని అనుసరించి నడుచుకో. అప్పుడు నీకు మేలు కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుంది, నువ్వు బహుగా అభివృద్ధి పొందుతావు అని ఇన్ని ఆశీర్వాదాలు చెప్పాడు. ఇప్పుడు మనం ఆయన కట్టడల ప్రకారం నడిస్తే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడిస్తే, ఆయన విధులను మనం అనుసరిస్తే మనకి మేలు కలుగుతుంది, మనకి మన పిల్లలకి క్షేమము కలుగుతుంది, మనము బహుగా అభివృద్ధి పొందుతాము అని చెప్పాడు. ఇంత మాత్రమే కాకుండా మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు అని చెప్పాడు. ఏమండి? కాబట్టి మనం ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను తెలుసుకుని వాటి ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నించాలి. ఆఖరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. నిర్గమాకాండం 20:12 నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అన్నాడు. దేశంలో
నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని ఏం చేయాలి? సన్మానించుము అన్నాడు. అమ్మ ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఇదే ఫస్ట్ చెప్పాలి, మిగతా లాస్ట్ చెప్పాలి. ఇది లాస్ట్లో పెట్టిన కారణం ఏంటంటే మీరు లేటుగా వచ్చారు. పిల్లలు మీరు లేటుగా వచ్చారు, అందుకని దీన్ని లాస్ట్ పెట్టాను, మీరు వినాలనే ఉద్దేశంతో. మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలంట? మీ తల్లిని తండ్రిని ఏం చేయాలంటే అండి? సన్మానించాలి. అమ్మ చెప్పిన మాటకి ఎదురు చెప్పుకోండి. అమ్మ ఇలా చూడండి, అమ్మ చెప్పిన మాటకి ఎదురు చెప్పుకోండి, నాన్న చెప్పిన మాటకి ఎదురు చెప్పుకోండి. అలా చెబితే మీరు దీర్ఘాయుష్మంతులు అవలేరు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించడం అంటే ఏంటంటే, అమ్మ నాన్న పెళ్లి రోజు ఎప్పుడు కొనుక్కుని అప్పుడు ఒక శాలువ తెచ్చి వాళ్ళకి కప్పి, వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్ళదంటే అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏదో సంవత్సరంలో ఒక రోజుని శాలువ తెచ్చి కప్పేస్తే సన్మానించినట్టు కాదు. సన్మానించడం అంటే ఏండి సన్మానించడం అంటే ఏంటండి? బతికున్నప్పుడు ముద్ద ఎట్టరు, కానీ చచ్చిపోయాక చాలా చాలా కార్యక్రమాలు చేస్తారు. ఎందుకు? దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతురాలిగా చేయాలంటే, దీర్ఘాయుష్మంతుడిగా నిన్ను చేయాలంటే అమ్మ నాన్నలను ఏం చేయాలి? సన్మానించాలి. అత్తమామలను సన్మానించాలి. ఒకవేళ పెళ్ళి అయిపోతే వాళ్ళని గౌరవించండి, వాళ్ళ మాట వినండి, ఎదిరించకండి. ఎత్తంటే పెతంటే ఎత్తన్నట్టుగా గొడవలు పెట్టుకోకండి, గౌరవించండి, వాళ్ళని హానర్ చేయండి, కొంచెం సహించుకోండి, ఓర్చుకోండి, వాక్యానుసారం జీవించడానికి ఇష్టపడండి. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు, మీకు క్షేమము కలుగుతుంది, చాలా ఆశీర్వాదాలు వస్తాయి మీకు. కాబట్టి ఈ రోజుల్లో మనం చూస్తే తల్లిని మాట వినేవాళ్ళు లేరు, తండ్రి మాట వినేవాళ్ళు లేరు. వాళ్ళకి దీర్ఘాయుష్మంతులు ఎవరు, వాళ్ళ ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మనమైతే అలాగ పోగొట్టుకోకూడదు. మనం దేవుని మందిరానికి వచ్చే పిల్లలు, మనం దేవుని బిడ్డలం కాబట్టి మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. ద్వితీయోపదేశకాండం 5:16 చెప్పాడు, నీకు క్షేమం అగునట్లు, నేను క్షేమంగా ఉండాలనుకుంటే, నా కుటుంబం క్షేమంగా ఉండాలనుకుంటే నేను ఖచ్చితంగా నా తల్లిదండ్రులను, నా అత్తమామలను కూడా నేను మంచిగా చూసుకోవాలి. చదవరా, నీ దేవుడే నీ యెహోవా నీకిచ్చి దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడే నీ యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని తల్లిని సన్మానించుము అన్నాడు. అంటే సన్మానిస్తే క్షేమము కలుగునట్లు సన్మానించమన్నాడు. సన్మానించకపోతే క్షేమం కలగదురా అబ్బాయి అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కాబట్టి నేను మంచిగా ఉండాలి, నేను బాగా ఉండాలి, నాకు మేలు కలగాలి, నా కుటుంబం అభివృద్ధి అవ్వాలి, నేను క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుష్మంతుడిని అవ్వాలని నేను కోరుకున్నట్లయితే ఖచ్చితంగా ఏం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? అమ్మ మీద కోప్పడే వాళ్ళు ఉన్నారా? నాన్న మీద కోప్పడే వాళ్ళు ఉన్నారా? మాటకు మాట చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎదిరించే వాళ్ళు ఉన్నారా? తిట్టేవాళ్ళు ఉన్నారా? ఉన్నారా లేరా? ఇక్కడ బయట వాళ్ళు కూడా మనకెందుకు? దుర్భాషలు ఆడేవాళ్ళు ఉన్నారా? ఇది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. తల్లిని తండ్రిని హానర్ చేయండి, గౌరవించండి, వాళ్ళను సన్మానించండి. అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది, మీకు ఆశీర్వాదాలు వస్తాయి, దీవెనలు వస్తాయి, మేలు కలుగుతుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీరు దీవించబడతారు. వాళ్ళ మాట వినండి, వాళ్ళకు లోబడండి. అమ్మకాన్ని మంచి లేరా అంటే చేతులు లేవా తెచ్చుకో అంటారు. వీళ్ళు మంచిలు ఎవరు అనగానే త్వరగా వెళ్ళి మంచిలు తీసుకొచ్చి ఇస్తే ఆ మంచినీళ్ళు తాగుతా వాళ్ళు మిమ్మల్ని దీవిస్తారు. మీకు తెలుస్తలేదు. ఆ మంచిలో ఏం చేస్తారండి? దీవిస్తారు, మిమ్మల్ని హృదయంలో మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ దీవెనలు ఫలిస్తాయి, ఆశీర్వాదాలు ఫలిస్తాయి, చాలా విలువైనవి. యోసేపు ఫరో స్థానంలో కూర్చుని ఐగుప్తు దేశానికి అన్నం పెట్టే రేంజ్లో ఉండి, ప్రపంచానికి అన్నం పెట్టే రేంజ్లో ఉండి, తన తండ్రి అయిన యాకోబు చనిపోయేలాగా ఉన్నాడని వార్త విని తన ఇద్దరు కొడుకులను తీసుకుని పరిగెత్తుకుని వచ్చేసాడండి. రాజుగారి స్థానంలో కూర్చున్నవాడు ఆర్డర్ ఎత్తే వాళ్ళ నాన్నే తీసుకొచ్చి ఆయన ముందు ఎడతారా పెట్టరా? చెప్పండి. ఆయన రాజు స్థానంలో కూర్చున్నాడు, వాళ్ళ నాన్న ఎక్కడో గోషన్ రాష్ట్రంలో పాకలో ఉన్నాడు పేదోడుగా అండి.
అక్కడ పాకలో మురుకు వాళ్ళలో ఉన్నాడు. మీ నాన్న చచ్చిపోలే ఉన్నాడని వార్త చెప్పారు, వెళ్ళి రాజుగారికి చెప్పారు. మా నాన్న అర్జెంటుగా తీసుకురండి నా దగ్గర, తీసుకెళ్ళరా, 3 నిమిషాల్లో తీసుకెళ్తారు. తండ్రికి ఎంత విలువ ఇచ్చాడో చూడండి. ఇప్పుడు ఈయనకంటే తెలుసు నా తండ్రి ఆయన విలువ ఏంటి ఈయన తెలుసు. వీళ్ళ కొడుకులు తెలుసా, వాళ్ళ ఐగుప్తులోనే పుట్టారు. ఫరో గోల్డెన్ స్పూన్ అంటారు కదా, అలా పుట్టారు, అలా పెరిగారు వాళ్ళిద్దరు, మనష్షే ఎఫ్రాయిములు. వాళ్ళిద్దరిని పట్టుకుని చెరుకు చెప్పుకుంటున్నారు, పరిగెట్టండి అంటున్నాడు, రోడ్డు మీద పరిగెట్టండి అంటున్నాడు. రథం వచ్చినంత లెక్క రథం వచ్చింది. గోషెన్ రాష్ట్రం వచ్చాక రథం వెళ్దాం, ఇంకా మురుగు వాళ్ళకి రథం ఏమి వెళ్తుంది. అక్కడి నుంచి పరిగెత్తమంటున్నాడు. కిందేమో బురద, సొక్కకి అయిపోద్ది, ప్యాంటుకి అయిపోద్ది, చెప్పులకి అయిపోద్ది, పరిగెట్టండి అంటున్నాడు. ఆయన పరిగెట్టండి, ఇద్దరిని పరిగెట్టమంటున్నాడు. ఏంటి డాడీ అసలు నువ్వే రాజువా, లేకపోతే ఫరో స్థాయిలో కూర్చున్నవాడు, ఏటాలు నువ్వు ఎక్కడికి వస్తావు ఏంటి, పరిగెడతామేంటి, మమ్మల్ని పరిగెట్టమంటున్నావు, ఏటాలు నీకైనా బుర్ర పని చేస్తుందని అడుగుతున్నారు కుర్రోళ్ళు ఇద్దరు. అరే నేను చెప్పిన మాట వినండి, మాట్లాడకండి, పరిగెట్టండి తొందరగా, నాన్న చచ్చిపోడంటే మనం ఆశీర్వాదాలు పోగొట్టేసుకుంటాం, మీ ఇద్దరు ఆశీర్వదించబడాలా, పరిగెట్టండి అని చెప్పేసి ఆ ఇంటికి తీసుకెళ్ళి ఇలాగ మనం గబాలను వస్తే సూరు పొడుచుకుంటుంది అనమాట. ఒంగో పెట్టి వాళ్ళ లోపలికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారికి సాష్టాంగ నమస్కారం చేయించాడు ఇద్దరిని. వాళ్ళు బిత్రపోసి చూస్తున్నారు, ఏంటి ప్యాకెట్ గొడవెట్టి ఈయనకి సాష్టాంగ నమస్కారం చేయమన్నాడు మమ్మల్ని అంటే, ఆయన నాకు నాన్నగారు మీకు తాత, ఆ సాష్టాంగ నమస్కారం చేయండిరా, ఆయన కాళ్ళ నుంచి దూరం రా అంటున్నాడు. అవన్నీ చేశాక నుంచోబెట్టాడు. కుడివైపునేమో పెద్దవాడిని, ఎడమవైపునేమో చిన్నవాడిని నుంచోబెట్టాడు. నానా అంటే, నా కుమారుడు యేసేపు వచ్చావు నానా అని ఓపు తెచ్చుకుని లేచాడండి యాకోబు. ఓపు తెచ్చుకుని లేచాడు, చచ్చిపోలేక ఉన్నాడు. లేచేటప్పటికి నానా నా కొడుకులు నన్ను ఆశీర్వదించినానా అంటే, అప్పుడు ఇలా కుడిచేతి పని పెద్దవాడిని పెట్టాడు కదా, ఈ చెయ్యి ఇలా కట్టాడు. నానా అలా కాదు, ఈడే పెద్దోడు, ఇటే పెట్టు కుడిచే అంటున్నాడు యేసేపు గారు. అది నాకు తెలియను నాన్న, అది నాకు తెలియను. ఈడే పెద్దోడని నాకు తెలుసు, కళ్ళు కనపడిపోయినాడు, చిన్నోడని నాకు తెలుసు, నువ్వు అలా పెడతావని కూడా తెలుసు. కానీ ఆత్మలో నేను చూస్తున్నాను, భవిష్యత్తులో అంత్య దినముల్లో పెద్దోడు కన్నా చిన్నోడు గొప్పోడవుతాడు. వీడు గొప్పోడవుతాడు కానీ వీడు ఇంకా గొప్పోడవుతాడు. దేవుడి చిత్తం వీడి మీద ఉంది, అందుకని వీడి మీద కుడి చేయి పెడుతున్నాను, ఆడి మీద ఎడం చేయి పెడుతున్నాను అని అంత్య దినముల్లో వాళ్ళు ఎలాగుంటారో అవన్నీ చెప్పాడు, ఆశీర్వాదాలన్నీ చెప్పాడు. ఫరో చెప్తాడా? అక్కడ డబ్బులు చెప్తాయా ఈ ఆశీర్వాదాలు అండి? ఎప్పుడో ఆదికాండంలో చరిత్ర, ఈ రోజుల్లో వాళ్ళు ఎలాగుంటారో అది చెప్పాడు యాకోబు అప్పుడు ఆత్మలో చూసి. ఆ ఆశీర్వాదాలు ఎవరైనా చెప్పగలరా? ఎవడు చెప్పలేడు. తండ్రి యొక్క విలువ ఏంటో, వాళ్ళ ఆశీర్వాదాల యొక్క విలువ ఏంటో ఎరిగినటువంటి యోసేపు పరుగున ఆయన చనిపోకుండా ముందే ఆయన పాదాల దగ్గరికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేయించి ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. అంటే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదాలు ఎంత విలువైనగా ఎంచాడో మీరు గమనించండి. కాబట్టి పొరపాటున నాన్నగారి మీద కోప్పడకండి, అమ్మగారి మీద కోప్పడకండి, వాళ్ళని దూషించకండి, తిట్టకండి, వాళ్ళని మంచిగా చూసుకోండి, మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 15:20 తన తల్లిని తిరస్కరించేవాడు బుద్ధిహీనుడు. అమ్మని ఏమన్నా ఎదిరిస్తే వాళ్ళ బుద్ధిహీనురాలు అవుతారు, బుద్ధిహీనుడు అవుతాడు. జ్ఞానంగల కుమారుడు తండ్రిని సంతోషపెడతాడు. బుద్ధిహీనుడు తన తల్లిని ఏం చేస్తాడో చెప్పిన మాట ఎండాడు, ఆడు ఎదిరిస్తాను అంటాడు, ఆడు బుద్ధిహీనుడు అని చెప్పాడు. సామెతలు 19:26 తండ్రికేమో కీడు చేస్తాడంట, తల్లికేమో తరిమి కొడతాడంట. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానమును అపకీర్తిని కలగజేయవాడు. తండ్రికేమో కీడు చేస్తాడంట, ఆడు కొడుక అండి. తండ్రికి కీడు చేసేవాడు కొడుక, తండ్రికేమో కీడు చేస్తాడంట, తల్లినేమో తరిమేస్తాడంట. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా లేరండి? ఉన్నారా? కాస్తంత వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ ఆస్తులకి ఇలా రాయించేసుకొని ఆయన తీసుకెళ్ళి 4 ఊర్ల అవతలు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇప్పుడే వస్తున్నానని వచ్చేసాడంటాడు. ఎవడో వార్తలు ఎక్కడో చెప్తున్నారు. అమ్మని తీసుకెళ్ళి అక్కడ బస్ స్టాండ్లో ఎక్కడో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తున్నామని వచ్చాడు ఆడు ఏండి. వాళ్ళు ఇంకా అమాయకంగా ఇంకా వస్తాడు కొడుకు వాళ్ళు చూస్తున్నారు. ఇంకే వెళ్తాడు ఇటు. దుర్మార్గులు తండ్రికి కీడు చేసి తల్లికి ఏమండి తరిమి వేసేటువంటి వాళ్ళు అవమానము ఏమండి అపకీర్తిని తీసుకొస్తారని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆ బ్యాచ్లో ఉండకుండా తల్లిని తండ్రిని ప్రేమించేవారిగా ఉందాం, వారి బాగోగులు చూసేవారిగా ఉందాం, వారి మాట వినేవారిగా ఉందాం. మనకు చేతనైనంత మట్టుకు వారికి ఏమండి చేయటానికి చూద్దాం. అప్పుడు మనలను దేవుడు క్షేమంగా ఉంచుతాడు, దీవిస్తాడు ఏమండి, మనలను ఆశీర్వదిస్తాడు, మనకు దీర్ఘాయుష్ని ఇస్తాడు మనకి.
అలాగున మనం తండ్రిని తల్లిని గౌరవించాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. అలాగే సామెతల గ్రంథం 23:25 మనం చూస్తే, సామెతలు 23:25, నీ తల్లిని తండ్రిని సంతోషపెట్టాలా. నిన్ను కన్న తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి అని చెప్పాడు. అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఉత్తినే అవుతావు. దీర్ఘాయుష్మంతుడు ఉత్తినే ఎలాగైపోతారు? తల్లిని తండ్రిని సంతోషపెట్టాలా. తల్లిని తండ్రిని ఏమండి ఏమంటాడు? సంతోషపెట్టాలి, తర్వాత ఆనందపరచాలి అన్నాడు. వాళ్ళు ఆనందపడేలాగా వాళ్ళ మాట వినండి, వాళ్ళ బాగోగులు చూడండి, వాళ్ళ అవసరతలు చూడండి, వాళ్ళకి ఏం కావాలో కనిపెట్టండి. నీకు చేతనైన మట్టుకు చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు అప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఆనందపడతారు, సంతోషపడతారు. వాళ్ళు సంతోషపడ్డారంటే నేను దీవించారని అర్థం. వాళ్ళు ఆనందపడ్డారంటే నేను దీవించారని అర్థం. అదే నీకు క్షేమం. వాళ్ళని ఏడిపిస్తే మనకు క్షేమం కాదు. తండ్రిని తల్లిని ఏడిపిస్తే మనకి క్షేమము కాదు అని నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. శారీరకమైన తల్లిదండ్రులైనా ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులైనా వాళ్ళని ఏడిపిస్తే మనకి క్షేమము కాదు. వాళ్ళు సంతోషంగా ఉంటే, దైవ సేవకుడు సంతోషంగా ఉంటే సంఘస్థులందరికీ క్షేమం కలుగుతుంది. దైవ సేవకుడిని ఏడిపిస్తే వాళ్ళకి క్షేమము కలగదు. అలాగే తల్లిదండ్రులను ఏడిపిస్తే వాళ్ళకి క్షేమము కలగదు. వాళ్ళని సంతోషపెట్టవలసిన బాధ్యత కుమారులుగా కుమార్తెలుగా మన మీద ఉంది. వాళ్ళను సంతోషపెట్టాలి, వాళ్ళను ఆనందపరచాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నానా మందులు అయిపోయినారా అన్నప్పుడు గబగబా వెళ్ళి తెచ్చిచ్చామనుకోండి, సంతోషపడి దీవిస్తారు. మందులు అయిపోయినారు అన్నా సరే పట్టించుకోలేదు అనుకోండి, వాళ్ళు ఏడిస్తే మనకి శాపం, దీవెన కాదు. కాబట్టి చేతనైనంత మట్టుకి, నీకు చేయగలిగినంత మట్టుకి ఏదో చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం వాళ్ళని మంచిగా చూసుకోవాలి. అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆఖరిగా 1 తిమోతి 5:4 తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చెయ్యాలి అన్నాడు. ఏం చేయాలంటండి? తల్లిదండ్రులకు ఏం చేయాలంటమ్మా? ప్రత్యుపకారం చెయ్యాలన్నాడు. అమ్మా, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకోండి అన్నాడు. చాలమ్మా, చాలు. ఏం చేయండి? నేర్చుకోండి అన్నాడు. అమ్మ, అరే, మనకు చిన్నప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ నాన్న ఏం చేసేవారు? మనకు చిన్నప్పుడు జ్వరం వస్తే అమ్మ నాన్న ఏం చేసేవారు? హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళు డబ్బులు లేవు, మరి అయినా వదిలేస్తారా? డబ్బులు లేవని వదిలేస్తారా? చిన్నపిల్లలంగా ఉన్నాం, మనకు జ్వరం వచ్చింది, డబ్బులు లేవని వదిలేస్తారా? వదలరు. ఏం చేస్తారా? పక్కింటి అమ్మను, ఎదురింటి అమ్మను, పిల్లలకు జ్వరం వచ్చిందమ్మా, నీకు తర్వాత ఇస్తానమ్మా, ఒక 10 రూపాయలు ఉంటాయమ్మా అని ఒకళ్ళని అడిగితే, వాళ్ళు ఇవ్వకపోతే 10 మందిని ఆయన అడిగి ఎవరో ఒకరు ఇస్తే ఆ డబ్బులు పెట్టుకుని తీసుకెళ్ళి ఏం చేస్తారు? హాస్పిటల్కి తీసుకెళ్తారు, చూపిస్తారు, మందులు తెస్తారు. రాత్రి అంతా నిద్రపోకుండా తడిగొట్టు పెట్టరా? తడిగొట్టు పెడతారు. 6 గంటలకు 4 గంటలకు సిరప్ వేయమంటాడు ఆయన. 4 గంటల ఇటు చూసుకొని మళ్ళీ సిరప్ వేస్తారు. మనం శుభ్రంగా నిద్రపోతుంటే లేపి బతిమాలి బామాలి ఆ మెడిసిన్ వేస్తూ ఉంటారు. అంత జాగ్రత్త చూసుకుంటే 2-3 రోజులకో 5 రోజులకో కోర్సేటట్టుగా మనం లేచి కూర్చుంటాం అండి. రేపు పొద్దున్న మన అమ్మ నాన్న పెద్దోళ్ళు అయ్యారు, వాళ్ళకి జ్వరం వచ్చింది, ఏం చేద్దాం? మనం కూడా ప్రత్యుపకారం ఏం చేయాలండి? మీకు అంత బాగా అర్థమవుతుంది. ఎట్టు నమ్మకం అట్టున్నారు పెట్టాలంట, ఎట్టు నమ్మకం ఏం పెట్టాలంట? అట్టున్నారు పెట్టాలంట. మనకి చిన్నప్పుడు వాళ్ళు ఎంత చేశారో అంతకంటే ఎక్కువ మనం చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అని వాక్యం చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులను శ్రద్ధగా చూసుకోండి, వాళ్ళని కనిపెట్టుకుని చూసుకోండి. నిద్ర మానుకుని వాళ్ళకి టైంకి ట్యాబ్లెట్లు వేసేలాగా చూసుకోండి దగ్గరుండి. అలాగే మనం చేయగలిగితే మనము దీర్ఘాయుష్మంతులం అవుతాం. పట్టించుకోపోతే దెబ్బతింటాం. కాబట్టి ఇది మనసులో పెట్టుకుని వాక్యానుసారంగా మీరు నేర్చుకుని వెళ్ళినాడమ్మ. అక్కడ ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకుని వెళ్ళినాడు. నేర్చుకుందాం. మనం అందరం కూడా పెద్దవారిని గౌరవిద్దాం, వాళ్ళ కోసం ప్రత్యుపకారం చేద్దాం. మనం చిన్నప్పుడు బట్టలు వెళ్ళిపోతే ఇసుక్కుంటారా తల్లిదండ్రులు? కొన్ని కసురుకుంటారా? కొన్ని కొడతారా? కొట్టరు, ఇసుక్కోరు, కసురుకోరు. ఇంకా ముద్దెట్టుకుని నా తల్లి నా బాబే అని ఆ డ్రెస్ తీసి దాన్ని శుభ్రంగా ఉతికి మనం ముడ్డు కడిగి అండి ఎంతో వాళ్ళు మనకి చాలా ఇష్టంగా చేస్తారు కదా. మనం కూడా రేపొద్దున్న పెద్దోళ్ళు అయిపోతే ఒకవేళ అలాంటి పరిస్థితులకు వస్తే మనం కూడా ఏం చేయాలండి?
ఇసుక్కోకుండా కసురుకోకుండా మనం కూడా ప్రత్యుపకారం చేయటం నేర్చుకుందాం అండి. నేను చూసేవాడిని, మా తాత మంచం మీదే ఉన్నాడు చాలా కాలం, మా నాయనమ్మ కూడా మంచం మీద ఉంది చాలా కాలం. మా నాన్నగారు మా అమ్మగారు ఇద్దరు, మా నాన్న అంటే సొంత కొడుకు కాబట్టి చేస్తాడంటే అది పెద్ద రీజన్ కాదు, అది ఓకే. మా అమ్మగారు కోళ్ళై ఉండి మా నాన్నగారితో పాటు సమానంగా 5 గంటలకు 4 గంటలు లేసేవారు, ప్రార్థన చేసినవారు, 1-2 గంటలు ప్రార్థన చేసిన 6 గంటలకు ఆ గదిలోకి వెళ్ళేవారు. ఆ గదిలోకి వెళ్ళి బయటకు వచ్చేటికి కనీసం 2-3 గంటలు పట్టేది. ఎన్ని గంటలండి? 2-3 గంటలు పట్టేది. 8:30కో 9కో బయటకు వచ్చేవాళ్ళు, 6 గంటలకు వెళ్ళి ఆ గదిలోకి ఇద్దరు వెళ్ళి. తెల్లారిపాటికి లింగి ఏదో కడతారు కదా, లింగి అంతా అయిపోద్ది, సొక్కా అయిపోద్ది. మరి ఏం చేయాలా? ముందు సొక్కా ఇప్పాలా, లింగి ఇప్పాలా. ఆ మంచం అయిపోద్ది కదా, ఆయన్ని సొక్కాయిని అవి ఇప్పి అవి బట్టలన్నీ ఏదో బకెట్లో పెట్టి ఆయన్ని తీసుకొచ్చి బయటికి స్నానం చేయంతారు. మళ్ళీ ఉతికిన బట్టలు కడతారు. అది మరి ఎంత అరగంట పడుతుందో, గంట పడుతుందో. ఆ తర్వాత బయట కూర్చోబెట్టి ఆయన్ని ఆ మంచం అంతా శుభ్రం చేస్తారు, ఆ గది అంతా శుభ్రం చేస్తారు. పెనాల బట్టలు, డెటాల్ బట్టలు అన్నీ ఉంటాయి, అవన్నీ శుభ్రం చేస్తారు. ఆ గది శుభ్రం చేస్తాక, మంచం శుభ్రం చేస్తాక, అన్నీ చేస్తాక మళ్ళీ ఆయనకి వస్త్రాలు కట్టి మళ్ళీ మంచం మీద కూర్చోబెడతానికి ఇంచుమించు 2-2.5 గంటలు 3 గంటలు పట్టేది. ఆ గదిలోకి నన్ను ఒకసారి మా తాత, అరే మనవడానికి ఏకైతే వెళ్ళాను. తాత ఏడు తాత అంటే, బావా నాకు పకోడీ తేరా అన్నాడు. తెత్తాను తాత అన్నాను. ఇంకేదో చెప్పాడు, అలాగే తాత అన్నాను. మరి వెళ్ళనా తాత అన్నాను. వెళ్ళి బావా అన్నాడు. ఆ వెళ్ళి బావా అన్ని దాకా ఆ గదిలో ఒక గట్టిగా 5 నిమిషాలు కూడా అయ్యి ఉండదు. అలా బయటకు వచ్చేటప్పటికి ఒక్కసారిగా వాంతి వచ్చేద్దాం అనిపించింది నాకు. అంత కష్టంగా అనిపించింది ఆ 2-3 నిమిషాలు ఉంటాయి. వీళ్ళిద్దరు వెళ్ళి గంటలు అందులో ఉండేవారు. మరి శుభ్రం చేయాలి కదా. ఎంత ఓర్పు, ఎంత సహనం, తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ అని కళ్ళతో చూసినప్పుడు మనకి అర్థమవుతుంది ఎంత సేవ చేశారని. మనం కూడా అలాంటి సమయం ఒకవేళ రాకూడదు, వస్తే మనం కూడా మనం పరిచర్య చేసి అంత ప్రేమ కలిగిన వాళ్ళంగా ఉండేటట్లుగా నేర్చుకుందాం. తల్లిదండ్రులను గౌరవిద్దాం, ఆనర్ చేద్దాం, వాళ్ళను సన్మానిద్దాం. ఒకవేళ మనుషులం గట్ట కోపంలో మాటకు మాట ఒకవేళ చెప్పిన వెంటనే క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. దీర్ఘాయుష్మంతులుగా దేవుడు ఇచ్చే క్షేమాన్ని సంపాదించుకుందాం. మనము మన పిల్లలు కూడా క్షేమముగా ఉండినట్లు, మేలు కలిగినట్లు, అభివృద్ధి పొందినట్లు ఏమండి మనము పెద్దవారిని సన్మానించాలని ప్రభుపేట మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ